హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ఆల్రెడీ మనం 130 క్వశ్చన్లు నేను చెప్పినట్టు డిస్కస్ చేస్తున్నాం. ఆ 130 క్వశ్చన్లో భాగంగా ఇవాళ చివరి సెషన్ 50 క్వశ్చన్లు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. నేను అన్నట్టు దాదాపుగా మొత్తం క్వశ్చన్లన్నీ కూడా సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో గతంలో వచ్చిన క్వశ్చన్లను బేరేజ్ వేసి దీంట్లో నుంచి అంటే క్వశ్చన్లు తయారు చేసి మీకు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి 130 క్వశ్చన్లను ఖచ్చితంగా తూచా తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ని అదేవిధంగా ఏదైతే పీపీటీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టినామో అది కూడా తీసుకొని ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దీనిలోంచి బిట్స్ ఉంటాయి. మీరు ఆల్మోస్ట్ 20 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. 20కి పైగా ఉండొచ్చు, కానీ 20 అయితే గన్ షాట్గా చెప్పచ్చు. కాబట్టి ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఫస్ట్ మీ యొక్క లైక్ కొట్టండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలు ఏమన్నా కామెంట్ రూపంలో చెప్పండి. డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా గతంలో చేసిన వీడియోస్ నిన్న మొన్న ఏవైతే మనం 80 క్వశ్చన్లు డిస్కస్ చేసుకున్నామో ఆ క్వశ్చన్లకు సంబంధించిన వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేయండి. అవి చూసిన తర్వాత ఇది చూడడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఇది చూసిన తర్వాత అవి చూడండి, ఎట్లయినా పర్లేదు. కానీ మొత్తానికి అవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ అండి. అవి కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోస్ అనేవి ఖచ్చితంగా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా మంచి కంటెంట్. కాబట్టి మీకు ఎగ్జామ్లో గేమ్ చేంజర్ మూమెంట్ లాంటి వీడియోస్ అండి ఇవి. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 వీడియోలు ఖచ్చితంగా ఫాలో అయ్యి ఎక్కువ స్కోరు సాధిస్తారని అనుకుంటున్నా అందరు కూడా. అయితే మరి ఓకే, డివిఆర్ అకాడమీ యాప్లో భాగంగా మనకి ఎవరైతే నెక్స్ట్ 2025 జాబ్ క్యాలెండర్లో భాగంగా గ్రూప్ 2 ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం మెంటర్షిప్ ప్రోగ్రామ్, అదేవిధంగా అంటే ఎకానమీ మెంటర్షిప్ కమ్ క్లాసెస్ అనేవి మీకు అందించడం అనేది జరుగుతుంది. ఆ కోర్సు యొక్క వివరాలు అనేవి త్వరలో తెలియజేస్తాం. ఆలోపు నా యొక్క క్లాసులు అనేవి ఏ విధంగా ఉన్నాయని మీరు తెలుసుకోవాలనుకుంటే డివిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా కోర్సు ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్ 25వ తేదీ వరకు ఫ్రీ కోర్సు అనేది అందుబాటులో ఉంటుంది. అప్పటి వరకు మీరు ఫ్రీగా నా క్లాసెస్ మొత్తాన్ని కూడా ఏ క్లాస్ అయినా మీకు ఏ క్లాస్ డౌట్ ఉన్నా ఆ క్లాస్ని విన్న తర్వాత మీరు నా క్లాస్ని ఎక్కడైనా కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకున్న తర్వాతనే మీకు నచ్చితే జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ నెక్స్ట్ మరి గ్రూప్ 2 కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతాం అనుకున్న వాళ్ళు సీరియస్ ఆస్పిరెంట్స్ జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇచ్చే కోర్సులు ఏవైతే ఉంటుందో మెంటర్షిప్ కమ్ అదేవిధంగా క్లాస్ ఏవైతే ఉంటాయో క్లాస్ అనేవి పూర్తిగా అప్డేటెడ్ క్లాస్ ఉంటాయి. మళ్ళీ ఫ్రెష్గా క్లాస్ అనేవి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగిందో వీటి ప్రశ్నల సరళి ఆధారంగా మళ్ళీ కొత్తగా క్లాస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన క్లాసులు అనేవి చాలా కూడా వైట్ బోర్డ్ మీద ఉన్నాయి, మొత్తం కూడా డిజిటల్ బోర్డ్ మీద అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మీకు మెంటర్షిప్లో భాగంగా మనకు వీక్లీ కావచ్చు డైలీ కావచ్చు టెస్ట్లు అనేవి ప్లాన్ చేస్తున్నాం. అది అంటే వివరాలు ఏంటి అనేది మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే జరుగుతుందో ఆ ఎగ్జామ్ జరిగే వరకు కూడా మొత్తం పూర్తిగా మీ వెన్నంటే ఉండి మీకు ఎకానమీలో స్కోర్ సాధించి పెట్టే బాధ్యత నాది. మీరు చేయాల్సిన దానిలో ఏంటిది నన్ను ఫాలో అవ్వడం అంతే. మీరు చేయాల్సింది నన్ను ఫాలో అయితే ఏం చేయాలో నేను చెప్తా. చివరి వరకు ఖచ్చితంగా మీరు జాబ్ సాధించే విధంగా ఎకానమీలో స్కోర్ చేయించే బాధ్యత నాది. కాబట్టి ఎకానమీ విషయంలో నా దగ్గర ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎవరైనా కావాలనుకుంటే డివిఆర్ అకాడమీ యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. మీకు ఏదైతే నేను ఈ వీడియోస్ ఇస్తున్నానో ఈ వీడియోస్ యొక్క పీపీటీ అనేది అక్కడ షేర్ చేయడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్స్ కూడా షేర్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్స్ సంబంధించిన పీడిఎఫ్ కూడా షేర్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మనం ఇప్పుడు ఈరోజు క్వశ్చన్లలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. మనకి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అండి 82వ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మనం ఈ డిస్కషన్లో ఇదే కాదండి, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించి ఒక 20 బిట్లు డిస్కస్ చేస్తాం. ఎంఎస్ఎంఈ పాలసీ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, మహిళా శిశు సంక్షేమం కావచ్చు, ఆరోగ్య రంగం కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ముఖ్యంగా డిస్కస్ చేస్తూ ముందుకెళ్దాం. ఖచ్చితంగా బిట్స్ అనేవి చాలా ఉంటాయి, దాదాపుగా 5 నుంచి 10 బిట్స్ దీనిలోంచి ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, 82వ క్వశ్చన్ అండి. చూడండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014లో ఈ క్రింది ఏ పారిశ్రామిక నిర్ణయాన్ని తీసుకోలేదు అన్నాడు. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ అంటే ఇది మొన్న గ్రూప్ 3లో వచ్చిన బిట్ అండి. ఏ పారిశ్రామిక నిర్ణయాన్ని తీసుకోలేదంటే
వాస్తవానికి నూతన పారిశ్రామిక విధానం అన్నాడు, టీఐడి అన్నాడు, టీ ప్రైడ్ అన్నాడు. అదేవిధంగా మహిళా ఉద్యమదారుల కేంద్రం అన్నాడు. మహిళా ఉద్యమదారుల కేంద్రం అంటే ఇది ఎక్కడిదిరా నాయనా అని చాలా మంది కన్ఫ్యూజ్ అయి ఉంటారు. వాస్తవానికి మహిళా ఉద్యమదారుల కేంద్రం అంటే ఏంటిది? వాస్తవానికి వి హబ్ అంటే తెలుగులో ఏమనిచ్చిండు? మహిళా ఉద్యమదారుల కేంద్రం అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అంటే మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే ఏం చేయండి అంటే తెలుగులో ఖచ్చితంగా ఇంగ్లీష్లో చూడడానికి ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్లో చూస్తేనే మనం బయట పడతాం, లేకపోతే ఇబ్బంది పడతాం. కాబట్టి చూడడానికి ప్రయత్నం చేయండి. వి హబ్ అనేది మనకు వాస్తవానికి 2017 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. కానీ ఇంకా మనం ఏంటంటే నూతన పారిశ్రామిక విధానం కూడా 2015లో ప్రారంభించడం జరిగిందని చదువుకుంటాం. కానీ వాస్తవానికి నూతన పారిశ్రామిక విధానాన్ని 2014 ఆగస్టులో ప్రకటించడం జరిగింది. 2014 ఆగస్టులో టీఐడి అని 2014 ప్రకటించిన టీ ప్రైడ్ను కూడా 2014 నవంబర్ 19న ప్రారంభించడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదేంటి? నూతన పారిశ్రామిక విధానం, టీఐడియా, టీ ప్రైడ్, మహిళా ఉద్యమదారుల కేంద్రం అంటే వి హబ్. వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా తెలుసుకొని ఉండడానికే ప్రయత్నం చేయండి. ఓకే, మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నా. ఓకే, ఇది నెక్స్ట్ చూస్తే మనకు ఈరోజు 83వ క్వశ్చన్. ఇక్కడ నుంచి మనకు ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయండి. చూడండి, నెక్స్ట్ చూడండి 83వ క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించి ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య ఏది? ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించి సరికాని వ్యాఖ్య ఏది? ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏలో ఆర్ఆర్ఆర్ల మధ్య 10 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు అన్నాడు. ఆర్ఆర్ఆర్ల మధ్య RRRల మధ్య 10 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు అన్నాడు. అదేవిధంగా ఆప్షన్ బి, ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఎస్సీ ఎస్టీలకు మరియు మహిళలకు రిజర్వేషన్ అన్నాడు. అదేవిధంగా ఆప్షన్ సిలో ఎంఎస్ఎంఈ పార్కుల్లో కొనుగోలు చేసే భూమికి టీ ప్రైడ్ మరియు టీ ఐడియా కింద 50 లక్షల పరిమితితో 50% రాయితీని ఇస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు ఆప్షన్ ఏ RRRల మధ్య 10 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు అన్నాడు. వాస్తవానికి 10 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పడదు. అంటే వాస్తవానికి 10 పారిశ్రామిక పార్కులు ఏర్పడిస్తారు. 10 పారిశ్రామిక పార్కులు ఎక్కడ? ORR మధ్య మొత్తం 10 పారిశ్రామిక పార్కులు ఏర్పడిస్తారు. ఈ 10లో 5 ఎంఎస్ఎంఈ పార్కులు, 5 ఎంఎస్ఎంఈ పార్కులు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? 10 ఎంఎస్ఎంఈ పార్కులు అన్నాడు. కాబట్టి ఇది రాంగు. 10 పారిశ్రామిక పార్కులు అంటే కరెక్ట్. 10 ఎంఎస్ఎంఈ పార్కుల్లో 10 పారిశ్రామిక పార్కుల్లో 5 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తారు. 5 ఎంఎస్ఎంఈ పార్కులు మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి 5 ఎంఎస్ఎంఈ పార్కులు అన్నా కరెక్టే, 10 పారిశ్రామిక పార్కులు అన్నా కరెక్టే. కాబట్టి ఇక్కడ ఇది రాంగ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ బి, ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఎస్సీ ఎస్టీలు మరియు మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తానన్నారు. వాస్తవానికి ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఎస్సీ ఎస్టీలకు మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారు. ఎస్సీ ఎస్టీలకు వాస్తవానికి 20% రిజర్వేషన్ కల్పిస్తారు. మహిళలకు 5% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. ఏవైతే మనకు ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తారో ఆ ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఎస్సీ ఎస్టీలకు 20%, మహిళలకు 5% రిజర్వేషన్ను కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఆప్షన్ సి, ఎంఎస్ఎంఈ పార్కులో కొనుగోలు చేసే భూమికి, అంటే ఇది కరెక్టే, బి కరెక్టే. అంటే ఎంత శాతం ఇవ్వకపోయినా కానీ రిజర్వేషన్ అనేది కరెక్టే కదా? కరెక్టే. ఆప్షన్ సి ఏంటిదంటే ఎంఎస్ఎంఈ పార్కుల్లో కొనుగోలు చేసే భూమికి టీ ప్రైడ్ మరియు టీ ఐడియా కింద 50 లక్షల పరిమితితో 50% రాయితీ అన్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వాస్తవానికి ఓన్లీ ఇక్కడ టీ ప్రైడ్ కింద మాత్రమే రాయితీ ఇస్తారు. ఒకప్పుడు టీ ప్రైడ్ కింద 30 లక్షల పరిమితితోటి 33% రాయితీ ఇచ్చేటోడు. ఇప్పుడు దాన్ని ఎంతకు పెంచిందంటే 50 లక్షల పరిమితికి పెంచి 50% రాయితీని అందించడం జరుగుతుంది. మీకు తెలుసు 50 లక్షల పరిమితి అంటే ఏంటిది, 50% అంటే ఏంటి తెలుసు. కాబట్టి మళ్ళీ నేను చెప్పడం లేదు, మీకు అవగాహన ఉందనే ఉద్దేశంతో నేను రివిజన్ చేస్తూ వెళ్ళడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ, కాబట్టి ఇక్కడ ఏంటిది టీ ప్రైడ్ మరియు టీ ఐడియా అన్నాడు. కాబట్టి ఓన్లీ టీ ప్రైడ్ కిందనే ఇస్తారు. ఏమని చెప్పిందంటే ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాలసీలో టీ ఐడియా ఏదైతే ఉందో దానికి సంబంధించి రాయితీలకు సంబంధించి నూతనంగా ఒక పాలసీని, అంటే ఒక విధానాన్ని రూపొందిస్తాం, దాన్ని ప్రకటిస్తామని పేర్కొన్నది. కానీ ఇప్పుడైతే టీ ఐడియా కింద ఎటువంటి రాయితీలు ఇస్తున్నట్టు పేర్కొనలేదు. కాబట్టి వాస్తవానికి ఇది రాంగ్ ఆప్షన్ అని చెప్పచ్చు.
కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, సరికానిది అన్నాడు కాబట్టి మనకు ఏసీ రెండు కూడా సరికావు, ఏసీ రెండు కూడా సరికావు, బి మాత్రమే దీనిలో సరైనది, ఏసీ రెండు కూడా సరికాని వ్యాఖ్యలే. నెక్స్ట్ చూడండి, ఇది చూడండి, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి. టీ ప్రైడ్ మరియు టీ ఐడియా కింద స్టాంప్ డ్యూటీ మాత్రం 100% రాయితీ ఇస్తారు. ఓన్లీ భూమి కొనుగోలు చేస్తే ఏదైతే రాయితీ ఉందో అది 30 అంటే 50 లక్షల పరిమితితో 50%కు పెంచడం అనేది జరిగింది. ఓకే, ఇది దీనికి సంబంధించిన సమాచారం. అంటే ఎస్సీ ఎస్టీలకు 20%, మహిళలకు 5% రిజర్వేషన్. దీనికి సంబంధించి చూడండి, 10 పారిశ్రామిక పార్కులు, అందులో 5 ఎంఎస్ఎంఈ పార్కులకు రిజర్వ్ చేయబడతాయని కూడా పేర్కొనడం జరిగింది. కొద్దిగా స్లోనే ఉంటుందండి అంటే దీనికి టైం ఎక్కువ పట్టచ్చు, మీరు జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే అవసరమైతే 2x పెట్టుకొని వినండి, 1.5x పెట్టుకొని వినండి, కానీ మీకు రీచ్ కావాలనే ఉద్దేశంతో కొద్దిగా స్లో చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, 84వ క్వశ్చన్ చూడండి. ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించి సరైన వ్యాఖ్య. ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించి సరైన వ్యాఖ్య ఆప్షన్ ఏ, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్లాటెడ్ ఫ్యాక్టరీల నిర్మాణం అన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్లాటెడ్ ఫ్యాక్టరీల నిర్మాణం అన్నారు. నెక్స్ట్ ఆప్షన్ బిలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లో 20% ఎంఎస్ఎంఈలకు కేటాయించడం జరుగుతుంది అన్నారు. అదేవిధంగా ఆప్షన్ సిలో తెలంగాణలో ప్రతి జిల్లాకు 1 చొప్పున 30 చిన్న తరహా ప్లాట్ ఫ్యాక్టరీల ఏర్పాటు అన్నాడు. చూడండి, ఈ క్రింది వానిలో సరి అయిన వ్యాఖ్య అన్నాడు. మనకు ఆప్షన్ ఏంటిది, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్లాటెడ్ ఫ్యాక్టరీ నిర్మాణం అనేది ఇది కరెక్టే. అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మొత్తం మీద ఏం చేస్తుంది, గవర్నమెంట్ ప్లాటెడ్ ఫ్యాక్టరీలు నిర్మించడం జరుగుతుంది. ఎక్కడ మెయిన్గా ORR, RRR మధ్య ప్లాటెడ్ ఫ్యాక్టరీలు నిర్మిస్తామని పేర్కొనడం జరిగింది. ఆ ప్లాటెడ్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంఎస్ఎంఈలకు 20% రిజర్వేషన్ అనేది ఇస్తామని పేర్కొనడం జరిగింది. ఎంత శాతం, 20%. అదేవిధంగా తెలంగాణలో ప్రతి జిల్లాకు 1 చొప్పున కాదండి, వాస్తవానికి తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 1 చొప్పున 119 మనకు వాస్తవానికి చిన్న తరహా ప్లాట్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొన్నది. 119 చిన్న తరహా ప్లాట్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తూ ఎస్హెచ్జి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఉత్పత్తులను, వాళ్ళ యొక్క ఎంఎస్ఎంఈల ద్వారా తయారయ్యే ఉత్పత్తులను అమ్ముకోవడానికి, వ్యాపారం చేయడానికి ఈ ప్లాట్ ఫ్యాక్టరీల్లో మరి వాళ్ళకు అవకాశం కల్పిస్తామని, వాళ్ళ యాజమాన్యంలో కూడా తీసుకొస్తామని కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇది దీనికి సంబంధించిన సమాచారం. కాబట్టి ఇది మనకేంటిది, ప్రతి జిల్లాకు 1 చొప్పున కాదు, మొత్తం ప్రతి నియోజకవర్గానికి 1 చొప్పున 119 అనేది కరెక్ట్. కాబట్టి ఇది రాంగ్ అని చెప్పొచ్చు. సరైన వ్యాఖ్య ఏంటిది, AB రెండు కూడా దీనికి సంబంధించి సరైన వ్యాఖ్యలే. నెక్స్ట్ చూడండి, ఓకే, ఇది దీనికి సంబంధించిన వివరణ ఇది. నెక్స్ట్ చూడండి, 85వ క్వశ్చన్. మనకు సిడ్బీ నివేదిక, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నివేదిక ప్రకారం అత్యధికంగా రుణాలు ఈ క్రింది ఏ పరిశ్రమలకు మంజూరు అవుతున్నది. అంటే సిడ్బీ నివేదిక ప్రకారం అత్యధికంగా రుణాలు ఈ క్రింది ఏ పరిశ్రమలకు మంజూరు అవుతున్నాయి అన్నాడు. అంటే ఏంటిది, మెయిన్గా మనకి ఏంటిది, ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యల్లో భూమి సమస్య ఒకటి, మూలధన సమస్య ఒకటి, అదేవిధంగా శ్రామికుల నైపుణ్యం సమస్య ఒకటి, టెక్నికల్ సమస్య ఒకటి, ముడి పదార్థాల లభ్యత సమస్య ఒకటి, అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే మనకు మార్కెటింగ్ సమస్య ఒకటి. కాబట్టి ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటుంది. కాబట్టి ఈ సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలు చెప్పింది. మెయిన్గా ఫోకస్ అనేది పరిష్కార మార్గాల మీద చెప్తారు. అదేవిధంగా కొన్ని సమస్యల మీద కూడా ఫోకస్ చేస్తారు ఎగ్జామ్లో. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేటిపైన అయితే ఫోకస్ చేస్తారో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎంఎస్ఎంఈ పాలసీని నేను 3 గంటలు క్లాస్ చెప్పిన, ఇప్పుడు 3 గంటలు వినడం మీకు సాధ్యం కాదు, ఎగ్జామ్ తొందరలో ఉంది. కాబట్టి మరి ఇది మీకు ముఖ్యమైన రివిజన్ లాగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని చేయడం జరుగుతుంది. దాదాపుగా దీన్ని దాటి బిట్టు పోదు. దాదాపు ఈ 20 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వీటిని దాటి బిట్ అనేది పోదు. కాబట్టి చూడండి, నెక్స్ట్ 85వ క్వశ్చన్. సిడ్బీ నివేదిక ప్రకారం అత్యధికంగా రుణాలు క్రింది ఏ పరిశ్రమలకు మంజూరు అవుతున్నాయి. వాస్తవానికి సూక్ష్మ తరహా పరిశ్రమలకు అత్యధికంగా రుణాలు మంజూరు కావడం అనేది జరుగుతుంది. వేటికి మంజూరు అయితేనేట, సూక్ష్మ తరహా పరిశ్రమలకు అత్యధికంగా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని సిడ్బీ నివేదిక పేర్కొనడం అనేది జరిగింది. మరి సిడ్బీ నివేదిక ప్రకారం అత్యధికంగా మనకి ఏంటిది, ఓన్లీ మైక్రో యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మాత్రమే రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని పేర్కొన్నది. అయితే సిడ్బీ నివేదికలో ఏమని చెప్పిందంటే 2024 ప్రకారం అంటే క్రెడిట్ డిమాండ్ అనేది 29% ఉంది. అంటే క్రెడిట్ డిమాండ్ అంటే ఏంటిది, క్రెడిట్ డిమాండ్
అంటే ఒక సంవత్సరంలో క్రెడిట్ అవసరం అనేది 29% పెరిగింది. అంటే గత సంవత్సరంలో 100 రూపాయలు క్రెడిట్ అవసరం అయితే ఈ సంవత్సరంలో 129 రూపాయలు క్రెడిట్ అవసరమైంది. కానీ వాస్తవానికి క్రెడిట్ వృద్ధి రేట్ అంటే బ్యాంకులు మొత్తం ఇచ్చే క్రెడిట్ వృద్ధి రేట్ మాత్రం 20% మాత్రమే పెరిగింది. అంటే ఇక్కడ ఏమని చెప్పిందంటే క్రెడిట్ డిమాండ్ ఉన్నంత క్రెడిట్ డిమాండ్ వృద్ధి రేట్ ఉన్నంత క్రెడిట్ వృద్ధి రేట్ అనేది లేదని చెప్పింది. అది గుర్తుపెట్టుకొని 20% 29% మర్చిపోయినాయి. అత్యధికంగా వేటి క్రెడిట్ పెరిగిందంటే 1 కోటి లోపు రుణాలు, కోటి లోపు అంటే ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో యూనిట్స్ సంబంధించిన రుణాలు అనేవి కోటి లోపు ఉంటాయి, అవి అత్యధికంగా పెరిగినాయని పేర్కొన్నది. అదేవిధంగా 1 నుంచి 10 కోట్ల లోపు ఓన్లీ 1% మాత్రమే పెరిగింది. 10 కోట్లకు పైగా రుణాలు అనేవి గతంతో పోలిస్తే తగ్గడం అనేది జరిగింది. ఈ క్రింది ఏ రుణాలు తగ్గినాయి అంటే 10 కోట్లకు పైగా రుణాలు తగ్గినాయి. 1 నుంచి 10 కోట్ల లోపు 1% పెరిగింది. మరి 1 కోటి లోపు 23% మాత్రమే పెరగడం జరిగింది. కాబట్టి వాస్తవానికి ఇది దీనికి సంబంధించిన సమాచారం. 2022 మరియు 23 సంవత్సరాల్లో అత్యధిక క్రెడిట్ సరఫరా చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ 3వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. తెలంగాణ యొక్క క్రెడిట్ గ్రోత్ రేట్ అనేది 4% ఉందట. 4% తోటి అత్యధిక క్రెడిట్ సరఫరా చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానాన్ని ఆక్రమించిందని మనకు ఈ ఎంఎస్ఎంఈ పాలసీలో భాగంగా పేర్కొన్న ఏదైతే సిడ్బీ నివేదికను దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడడం జరుగుతుంది. ఈ ఎంఎస్ఎంఈ పాలసీ ఏదనుకుంటా సిడ్బీ నివేదిక అన్నా అంటాడు కాబట్టి మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఒక చిన్నది చూడండి. ఇక్కడ మనకు గత వీడియోలో జరిగిన మిస్టేక్స్ అండి. 2 క్వశ్చన్లు మనకు మిస్టేక్ జరగడం జరిగింది. చూడండి, RRR అనేది నేను మేడ్చల్ జిల్లా కూడా యాడ్ చేసి చెప్పిన, మేడ్చల్ జిల్లా గుండా పోదండి, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల గుండా పోతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి తెలంగాణలో అత్యధిక వర్షపాతం 2021-22 అని చెప్పినట్టున్న అక్కడ వాస్తవానికి 2022-23లో అత్యధికంగా 1388 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. 2022-23లో తెలంగాణలో అత్యధిక వర్షపాతం కురిసింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు, మళ్ళీ బిట్టత్తి ఇబ్బంది అవుతుంది అక్కడ. నెక్స్ట్ చూడండి, 86వ క్వశ్చన్. ఎంఎస్ఎంఈలకు రుణ సౌకర్యం సులభతరం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాలసీలో పేర్కొన్న చర్యలకు సంబంధించి సరికాంది. ఎంఎస్ఎంఈలు రుణ సౌకర్యానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటానే, మరి దానికి పరిష్కార మార్గంగా ఏం చేస్తుంది ప్రభుత్వం? ఎంఎస్ఎంఈలకు రుణ సౌకర్యం సులభతరం చేయడానికి ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాలసీలో పేర్కొన్న చర్యలకు సంబంధించి సరికానిది ఏది? ఆప్షన్ ఏ చూడండి, టీ ఐడియా క్రింద తయారీ సంస్థలకు ఇచ్చే రాయితీని గరిష్టంగా 20 లక్షల వరకు 15% రాయితీ ఇస్తాను. అంటే ఏంటిది? మూలధనం. టీ ఐడియా కింద ఏదైతే తయారీ సంస్థలకు మూలధనం సబ్సిడీ ఉంటుందో ఆ మూలధన సబ్సిడీలో గరిష్టంగా 20 లక్షల వరకు 15% సబ్సిడీ ఇస్తుంది అన్నాడు. మరి ఆప్షన్ బి, టీ ప్రైడ్ కింద ఇచ్చే రాయితీ గరిష్టంగా 1 కోటి వరకు ఇస్తుంది అన్నాడు. టీ ప్రైడ్ కింద ఇచ్చే రాయితీ గరిష్టంగా 1 కోటి వరకు అన్నాడు. అదేవిధంగా మహిళా పారిశ్రామికవేత్తలకు 10 లక్షల వరకు 10% రాయితీని ఇస్తుంది అన్నాడు. 10 లక్షల వరకు 10% రాయితీని ఇస్తుందని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వాస్తవానికి టీ ఐడియా కింద మనకి ఎంత ఇచ్చేటోళ్ళు అంటే 20 లక్షల వరకు 15% రాయితీని ఒకప్పుడు ఇచ్చేటోళ్ళు. దీన్ని ఏం చేసిందంటే 30 లక్షల వరకు, వాస్తవానికి 30 లక్షల వరకు ఈ రాయితీని 30 లక్షల వరకు ఏదైతే మనము మరి మూలధన పెట్టుబడి పెడతామో దాంట్లో 25%కి రాయితీని పెంచడం అనేది జరిగింది. కాబట్టి 20 లక్షల వరకు 15% ఇస్తుందంటే తప్పు. అంటే గతంలో ఇచ్చేటోళ్ళు కానీ ఇప్పుడు ఎంతకు పెంచిళ్ళు? మనకి ఇక్కడ ఏంటిది? పరిష్కార మార్గం అంటే పేర్కొన్న చర్యలకు సంబంధించి సరికాదంటే ఇప్పుడు చర్య ఏంటిది? 30 లక్షల వరకు 20% పెంచడం జరిగింది. అదేవిధంగా టీ ప్రైడ్ కింద వచ్చే రాయితీని గరిష్టంగా 1 కోటి రూపాయల వరకు ఇస్తుంది అన్నాడు. ఇది కరెక్టే. టీ ప్రైడ్ కింద మనకు 1 కోటి రూపాయల వరకు అంటే ఏదైతే 1 కోటి రూపాయలు ఉంటుందో ఈ 1 కోటి రూపాయల వరకు 50% మూలధన సబ్సిడీని అందించడం జరుగుతుంది. అంటే టీ ఐడియా కింద 20%, మనకు టీ ప్రైడ్ కింద 50%. టీ ప్రైడ్ కింద 1 కోటి రూపాయలు, టీ ఐడియా కింద 30 లక్షల రూపాయల రాయితీని ఇస్తారు. గతంలో మనకు 75 లక్షల వరకు వాస్తవానికి రాయితీ ఇచ్చేటోళ్ళు, 75 లక్షల వరకు 35% రాయితీ ఇచ్చేటోళ్ళు. దాన్ని ఇప్పుడు 1 కోటి రూపాయల వరకు 50%కి పెంచింది. అదేవిధంగా మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు 10 లక్షల వరకు 10% రాయితీ ఇస్తున్నారు. వాస్తవానికి ఒకప్పుడు 10 లక్షల వరకు 10% వీళ్ళకు మహిళలకు అదనంగా రాయితీ ఇచ్చేటోళ్ళు. వాస్తవానికి దీన్ని 20 లక్షల వరకు 20%కి పెంచడం జరిగింది. 20 లక్షల వరకు 20%కి పెంచడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటిది? రాంగ్ ఏంటిది? ఏ రాంగే, సి రాంగే. ఏ మరియు సి
రెండు కూడా దీనికి సంబంధించిన రాంగ్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏమన్నాడు సరికాని ఏదన్నాడు కాబట్టి ఏ మరియు సి అనేది దీనికి సంబంధించి సరికాని వ్యాఖ్యలు. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఉన్నది చూడండి. నెక్స్ట్ 87వ క్వశ్చన్ చూడండి. 87వ క్వశ్చన్ ఎంఎస్ఎంఈ పాలసీ ముడి పదార్థాల లభ్యతకు సంబంధించి క్రింది వానిలో ఏది ఒప్పన్నాడు. అంటే మనకి ఏంటిది ముడి పదార్థాల లభ్యత సమస్య అనేది కూడా ఉన్నదనుకున్నాం కదా. మరి ముడి పదార్థాల లభ్యతకు సంబంధించి క్రింది వానిలో ఏది ఒప్పు అంటే సరి అయింది అన్నట్టు. మరి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఏలో తెలంగాణ ప్రభుత్వం అంటే ప్రభుత్వ రంగంలో ముడి పదార్థాల నాణ్యత పరీక్ష కోసం క్లస్టర్ ఆధారిత పరీక్ష కేంద్రాలను ఏర్పాటు. ఆప్షన్ బిలో గిడ్డంగులు స్థాపించడానికి ముందుకు వచ్చిన వారికి 100% స్టాంప్ డ్యూటీ మినహాయింపు. ఆప్షన్ సి ఔటర్ రింగ్ రోడ్డు మరియు ప్రాంతీయ రింగ్ రోడ్డు మధ్య ఏర్పాటు చేసే ఎంఎస్ఎంఈ పార్కుల్లో ప్రతి పార్కుకు ఒక గిడ్డంగి ఏర్పాటు అన్నాడు. అంటే ఏంటిది మనకు ముడి పదార్థాల లభ్యత సమస్య అనేది ఉన్నది. ఈ ముడి పదార్థాల లభ్యత సమస్యను మరి తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలి, కొన్ని టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే మనకు మెయిన్గా గిడ్డంగుల సదుపాయాలను కూడా కల్పించాలి. దాంట్లో భాగంగా ఏంటిది లభ్యతకు సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి అనేది అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నది అనేది మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ రంగంలో ముడి పదార్థాల నాణ్యత పరీక్ష కోసం క్లస్టర్ ఆధారిత పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇది రాంగ్ అండి, ప్రభుత్వ రంగం కాదండి. ఇక్కడ చూడండి, ఇది వాస్తవానికి కరెక్టే. క్లస్టర్ ఆధారిత పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది కరెక్టే. ఓన్లీ ప్రభుత్వ ఆధ్వర్యం కాదు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ క్లస్టర్ బేస్డ్ మనకు టెస్టింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది రాంగు. అదేవిధంగా గిడ్డంగులు స్థాపించడానికి ముందుకు వచ్చిన వారు ఎవరైతే గిడ్డంగులు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకు 100% స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే గిడ్డంగుల కోసం భూమి కొనుగోలు చేస్తే వాళ్ళకు 100% స్టాంప్ డ్యూటీ మినహాయిస్తారు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు మరియు ప్రాంతీయ రింగ్ రోడ్డు మధ్య ఏర్పాటు చేసే ఎంఎస్ఎంఈ పార్కుల్లో ప్రతి ఒక్క పార్కుకు ఒక గిడ్డంగి. అంటే వీటి మధ్య ఏమనుకున్నాం, 10 పార్కులు ఏర్పాటు చేస్తే దాంట్లో 5 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తాను అనుకున్నాం కదా. ఈ 5 ఎంఎస్ఎంఈ పార్కుల్లో ప్రతి పార్కులో కూడా ఒక గిడ్డంగి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొనడం అనేది జరిగింది. ఇది దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ 88వ క్వశ్చన్ అండి. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి. 88వ క్వశ్చన్ చూడండి. మరి స్కిల్ ఇండియా రిపోర్ట్ అంటే మనకి ఏం సమస్య ఉన్నది, ముడి పదార్థాల లభ్యత సమస్యతో పాటు మనకున్న మరో ముఖ్యమైన సమస్య ఏంటిదంటే మరి నైపుణ్యం సమస్య అనేది ఉన్నది. ఈ నైపుణ్యం సమస్యను తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి వేసుకుంటుంది అనే లోపు మనకేంటిది స్కిల్ ఇండియా రిపోర్ట్ ఏం చెప్తాంది, ఎటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పిందనే అంశం గురించి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి, స్కిల్ ఇండియా రిపోర్ట్ 2024 ప్రకారం తెలంగాణ శ్రామిక శక్తికి సంబంధించి క్రింది వానిలో సరైన వ్యాఖ్య. ఆప్షన్ ఏంటిదంటే తెలంగాణలో ఎక్కువ మంది విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలను కలిగి ఉన్నారు. ఆప్షన్ బి తెలంగాణలో 95%కు పైగా యువత ఇంటెన్సివ్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మొత్తం సృష్టించబడే ఉద్యోగాల్లో 18 నుంచి 21 సంవత్సరాల వయసు గల వారు 50% ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నాడు. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు, సరి అయిన వ్యాఖ్య ఏదన్నాడు. కాబట్టి చూడండి, తెలంగాణలో ఎక్కువ మంది విమర్శనాత్మక ఆలోచన ధోరణి కాదండి. వాస్తవానికి తెలంగాణలో ఎక్కువ మంది సంఖ్యా నైపుణ్యాలు అంటే మొత్తం శ్రామిక శక్తిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నైపుణ్యాల్లో వాస్తవానికి 77% అంటే 76.7% సంఖ్యా నైపుణ్యాలు కలిగి ఉన్నారు. అదేవిధంగా 36.7% మనకు ఎనలిటికల్ బ్రెయిన్ అంటాం. అంటే దీన్ని ఏమంటాం అంటే విమర్శనాత్మక ఆలోచన ధోరణి కలిగి ఉండడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఈ విమర్శనాత్మక ఆలోచన ధోరణి అనేది ఒక పరిశ్రమ ఏర్పాటు చేయడానికైనా, ఒక పరిశ్రమలో మనకు వ్యవస్థాపకత ఉండడానికైనా అవసరం. కాకపోతే ఈ విమర్శనాత్మక ఆలోచన ధోరణి అనేది మన దగ్గర తక్కువ. కాకపోతే ఇక్కడ ఏమన్నాడు, విమర్శనాత్మక అంటే ఆలోచన అనేది ఎక్కువ మందిలో ఉందన్నాడు. వాస్తవానికి ఎక్కువ మందిలో ఏది ఉంది, సంఖ్యా నైపుణ్యం స్టాటిస్టికల్ స్కిల్స్ అనేటి ఉన్నవి. అంటే చూడండి, ఇప్పుడు మనం బట్టి వాడతారు చాలా మంది. బట్టి ఒక డైరెక్ట్గా బిట్ ఆన్సర్ చేస్తారు. కానీ ఇట్లా ఎన్ని స్టేట్మెంట్లు అడిగితే చాలా వరకు మిస్టేక్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అప్పుడు అందుకే అంటే ఇట్లాంటి స్టేట్మెంట్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినప్పుడు మన కట్ ఆఫ్ అనేది కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే స్టేట్మెంట్స్ కరెక్ట్ అనాలిసిస్ చేస్తే మనకు అనలిటికల్ బ్రెయిన్ ఉన్నట్టు.
అదేవిధంగా ఓన్లీ డైరెక్ట్ బిట్స్కి నేను ఆన్సర్ చేస్తా అంటే ఓన్లీ సంఖ్యా నైపుణ్యం ఉన్నట్టు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఏముందట, సంఖ్యా నైపుణ్యం ఉందట, విమర్శనాత్మక ఆలోచన ధోరణి అనేది తక్కువగా ఉంది. కాబట్టి ఎక్కువ ఉందన్నాడు కాబట్టి రాంగ్. నెక్స్ట్, తెలంగాణలో 95% పైగా యువత ఇంటెన్సివ్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది కరెక్టే. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో 96.7% మంది యువత ఇంటెన్సివ్ అవకాశాల కోసం ఎదురు చూడడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కడైతే పరిశ్రమలు స్థాపిస్తారో ఆ పరిశ్రమల్లోనే ఇంటెన్సివ్ అవకాశాలు కల్పించి, నైపుణ్యాలు కల్పించి వాళ్ళకు ఉద్యోగాలు కావాలనే ఎదురు చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది రైటే. అదే విధంగా చూడండి, ఆప్షన్ సి, మొత్తం సృష్టించబడే ఉద్యోగాల్లో 18 నుంచి 21 సంవత్సరాల వయసు గల వారు 50% ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నది ఇది రాంగ్ అండి. అంటే ఈ స్కిల్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఏదైతే కొత్తగా ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా కొత్తగా ఉద్యోగాలు ఏవైతే సృష్టించబడతాయో, మొత్తం మీద తెలంగాణలో కొత్తగా ఉద్యోగాలు సృష్టించబడతాయో ఆ ఉద్యోగాల్లో ఆల్మోస్ట్ 80 చేంజ్ అండి, 85.45% ఎవరంటే మనకు 18 to 21 ఇయర్స్ యువతనే ఉద్యోగాల్లో చేరడానికి అవకాశం ఉందని కూడా ఈ స్కిల్ ఇండియా రిపోర్టు పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, సరి అయిన వ్యాఖ్య అన్నాడు. కాబట్టి ఓన్లీ దీంట్లో బి మాత్రమే సరైన వ్యాఖ్య, ఏసీ 2 కూడా రాంగ్ అని చెప్పొచ్చు. అంటే చూడండి, స్కిల్ ఇండియా రిపోర్ట్ ఏమని చెప్పింది చూడండి, ఇది ఇంపార్టెంట్ అండి, దీంట్లో బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. 76.7% మంది సంఖ్యా నైపుణ్యం, 36.7% మంది విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. నిరుద్యోగిత రేటు చూడండి, 7.6% ఉందని చెప్తారు. అంటే పిఎల్ఎఫ్ఎస్ ఇవన్నీ అనకుండా ఏమంటాడంటే, స్కిల్ ఇండియా రిపోర్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగిత అంటే ఎంత అంటే 7.6%. అదేవిధంగా 96.7% మంది ఇంటెన్సివ్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా 85.45% ఏంటిది, 18 నుంచి 21 సంవత్సరాల యువతనే కొత్తగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. మొత్తం అన్ని వర్గాల కంటే అత్యధికంగా పట్టణ మహిళల్లో నిరుద్యోగిత రేటు ఎక్కువ ఉంది. అంటే అన్ని వర్గాలంటే మొత్తం తెలంగాణలో, అదేవిధంగా గ్రామాల్లో, పట్టణాల్లో, పురుషుల్లో చూస్తే మొత్తానికి ఎవరిలో పురుషులు, మహిళలు అన్ని వర్గాలు చూస్తే మొత్తానికైతే ఎవరిలో అత్యధికంగా ఉంది, మహిళలు కూడా ఎక్కడ, పట్టణ మహిళల్లో నిరుద్యోగిత రేటు అత్యధికంగా ఉంది. ఈ పట్టణ మహిళ శక్తిని మనం వాడుకుంటే ఆటోమేటిక్గా మనం డెవలప్ కావచ్చు, ఎంఎస్ఎంఈని డెవలప్ చేయొచ్చు అని కూడా ఈ ఏదైతే ఎంఎస్ఎంఈ పాలసీలో ఉందో దాంట్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 5 నుంచి 6 లక్షల మంది వలస కార్మికులు కూడా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నారని స్కిల్ ఇండియా రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ 89వ క్వశ్చన్ చూడండి. 89వ క్వశ్చన్ సింపుల్గా చూడండి. 89వ క్వశ్చన్ మరి ఇది మొన్న అడిగినని క్వశ్చన్, తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించమన్నాడు. ఆప్షన్ ఏ, తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్గా నామకరణం చేశారన్నాడు. అదేవిధంగా ఆప్షన్ బి, మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారన్నాడు. అదేవిధంగా డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులను ఇస్తున్నారన్నాడు. సరికాని వ్యాఖ్య అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏబి 2 కూడా దీనికి సంబంధించి సరికావు. మొన్న సరైందని అడిగినట్టున్నాడు చూడండి, మొన్న సరి అయిందని అడిగిండు, ఇప్పుడు సరికాని వ్యాఖ్య ఇక్కడ వాస్తవానికి ఏబి 2 కూడా దీనికి సంబంధించి సరికాని వ్యాఖ్యలు. ఏబి 2 కూడా దీనికి సంబంధించి సరికాని వ్యాఖ్యలు. వాస్తవానికి ఏమని నామకరణం చేసిండు, మనకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని నామకరణం చేయడం జరిగింది. ఏ జిల్లాలో ఏర్పాటు చేస్తారు, రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. రంగారెడ్డి జిల్లాలోని మీర్కాట్పేట అనే గ్రామంలో ఏర్పాటు చేస్తారు. మరి దీంట్లో డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సును ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మొన్న నచ్చింది ఏంటి, సరైన వ్యాఖ్య అన్నాడు. కాబట్టి సరైన వ్యాఖ్య అంటే ఓన్లీ సి మాత్రమే దీనికి సంబంధించి సరైంది. కాకపోతే ఇక్కడ ఏంటి సరికాని వ్యాఖ్య అంటే ఏబి సరికాని వ్యాఖ్య. ఇది ఆప్షన్ లేదు చూడండి. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీని 2024 ఆగస్టు 1న రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ప్రారంభించడం అనేది జరిగింది. దీని పేరు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. డిగ్రీ, డిప్లొమా మరియు సర్టిఫికేట్ కోర్సులను దీంట్లో భాగంగా అందించడం అనేది జరుగుతుంది. అంటే సర్టిఫికేట్ కోర్సులు అండి, సర్టిఫికేట్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిని అందించడం ద్వారా ఆటోమేటిక్గా తర్వాత 100% నైపుణ్యాలు కల్పించి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ తెలంగాణ స్కిల్ ఇండియా యూనివర్సిటీ అనేది పనిచేయడం జరుగుతుంది. ఏమంటున్నాం, స్కిల్ యూనివర్సిటీ. దీని పేరేం పేరు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని పిలవడం జరుగుతుంది. ఎంఎస్ఎంఈ పాలసీలో దీని గురించి కూడా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ చూడండి, 90వ క్వశ్చన్ అండి. ఎంఎస్ఎంఈ సాంకేతిక అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఈ క్రింది వాటిలో ఏది తప్పన్నాడు. ఎంఎస్ఎంఈల సాంకేతిక అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఈ క్రింది వానిలో ఏది తప్పన్నా ఏది ఒప్పు అన్నాడు.
ఏది ఒప్పు అన్నాడు. చూడండి ఆప్షన్ ఏ టీ ప్రైడ్ మరియు టీ ఐడియా కింద మేధో సంపత్తి ఐపీఆర్ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఏవైతే ఉంటాయో మరి మేధో సంపత్తి హక్కుల రిజిస్ట్రేషన్ ఖర్చులో 100% రాయితీ ఇస్తున్నాడు. అంటే ఏమన్నాడు ఇక్కడ చూడండి, టీ ప్రైడ్ మరియు టీ ఐడియా కింద మేధో సంపత్తి హక్కుల రిజిస్ట్రేషన్ ఖర్చులో 100% రాయితీ ఇస్తున్నాను. ఆప్షన్ బి ఎంఎస్ఎంఈల సాంకేతిక అభివృద్ధి నిధి 200 కోట్లతో ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా ఆప్షన్ సి ఎంఎస్ఎంఈ సాంకేతిక అభివృద్ధి పాలసీని తీసుకురానున్నారు అన్నాడు. ఏమన్నాడు, క్రింది వానిలో ఏది ఒప్పన్నాడు. అంటే ఏం తీసుకుంటాను చర్యలు, సాంకేతిక అభివృద్ధికై సాంకేతిక నైపుణ్యాలు కానీ సాంకేతిక సౌకర్యాలను కావచ్చు అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు. మరి ఏది ఒప్పు అన్నప్పుడు టీ ప్రైడ్ మరియు టీ ఐడియా కింద మేధో సంపత్తి హక్కుల రిజిస్ట్రేషన్ ఖర్చులో 100% రాయితీ అన్నాడు. వాస్తవానికి ఇక్కడ చూడండి, టీ ఐడియా కింద వాస్తవానికి ఎంత 3 లక్షల రూపాయల ఐపీఆర్ రిజిస్ట్రేషన్ ఖర్చు అవుతుంది. 3 లక్షలు అయితే దీంట్లో 2 లక్షల రూపాయలు అంటే ఎంత అయితే 2 లక్షల రూపాయల రిబేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. టీ ప్రైడ్ కింద మాత్రం మొత్తం 3 లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ ఖర్చును రిబేట్ చేయడం అనేది జరుగుతుంది, తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుంది. టీ ప్రైడ్ కింద మాత్రమే 100% ఉంటుంది, వీళ్ళకి 100% అనేది లేదు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. అదేవిధంగా ఎంఎస్ఎంఈల సాంకేతిక అభివృద్ధి నిధిని 200 కోట్లతోటి కాదండి, వచ్చే 4 సంవత్సరాల్లో ఎంఎస్ఎంఈ సాంకేతిక అభివృద్ధి నిధిని మనకు 100 కోట్లతోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ 200 కోట్లు అని చెప్పినాం, చూడు రాంగ్. ఆప్షన్ సిలో ఎంఎస్ఎంఈ సాంకేతిక అభివృద్ధి పాలసీని తీసుకురానున్నారు. వాస్తవానికి ఎంఎస్ఎంఈ సాంకేతిక అభివృద్ధి పాలసీని తీసుకురావడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఆన్సర్ అనేది ఓన్లీ సి మాత్రమే అని ఇక్కడ కూడా ఆప్షన్ లేదు చూడండి, ఓన్లీ సి మాత్రమే దీనికి సంబంధించి ఆన్సర్, సి మాత్రమే ఒప్పు. నెక్స్ట్ చూడండి, ఓకే దీనికి సంబంధించి ఇది సమాచారం ఇక్కడ ఇచ్చిన చూడండి. నెక్స్ట్ 91వ క్వశ్చన్ అండి. 91వ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఎంఎస్ఎంఈ పాలసీలో పేర్కొన్న మార్కెట్ అనుసంధానం అనే సవాలుకు సంబంధించి ఏది తప్పు అన్నాడు. సవాలుకు సంబంధించి అంటే మార్కెట్ తోటి అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేస్తాం, మార్కెటింగ్ సమస్య అనేది కూడా ఉంది కాబట్టి మార్కెట్ తోటి అనుసంధానం చేస్తామని పేర్కొనడం జరిగింది. మరి దానికి సంబంధించి ఏదైతే సవాలు ఉందో ఆ సవాలుకు సంబంధించి ఈ క్రింది వానిలో ఏది తప్పు. మరి వాస్తవానికి ఆప్షన్ ఏ తెలంగాణలో 5% ఎంఎస్ఎంఈలు మాత్రమే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తున్నాయి అన్నారు. ఆప్షన్ బి తెలంగాణలో శూన్య లోపం శూన్య ప్రభావం అంటే జీరో ఎఫెక్ట్ జీరో డిఫెక్ట్ రిజిస్ట్రేషన్ కలిగిన సంస్థలు ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తక్కువగా ఉన్నాయి అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, తెలంగాణలో అంటే ఆప్షన్ ఏలో తెలంగాణలో ఎంఎస్ఎంఈలు అంటే వాస్తవానికి 5% ఎంఎస్ఎంఈలు మాత్రమే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఉపయోగిస్తున్నాయి. వాస్తవానికి 5% కాదండి, 13% ఎంఎస్ఎంఈలు మనకు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ను ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి 5% అన్నాడు కాబట్టి రాంగ్. తెలంగాణలో శూన్యలోపం అంటే జీరో ఎఫెక్ట్ జీరో డిఫెక్ట్ రిజిస్ట్రేషన్ కలిగిన సంస్థలు ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తక్కువనే అనేది కరెక్టే. వాస్తవానికి తెలంగాణలో జెడ్ఈడి రిజిస్ట్రేషన్ కలిగినవి ఓన్లీ 64 సంస్థలు మాత్రమే ఉన్నాయి. మన ఏపీలో 8,864 సంస్థలు ఉన్నాయి. కాకపోతే ఏపీతో పోలిస్తే మన జీరో ఎఫెక్ట్ జీరో డిఫెక్ట్ రిజిస్ట్రేషన్ కలిగిన ఎంఎస్ఎంఈలు చాలా తక్కువ ఉన్నాయని ఎంఎస్ఎంఈ పాలసీలో పేర్కొనడం అనేది జరిగింది. ఇదొక అంటే మార్కెట్కి అనుసంధానంలో భాగంగా ఇది కూడా ఒక సవాల్ అని కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి వాస్తవానికి ఇక్కడ తప్పు ఏంటిది, ఏ మాత్రమే తప్పు. నెక్స్ట్ చూడండి 13 అంటే చూడండి దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూడండి. నెక్స్ట్ 92వ క్వశ్చన్ చూడండి. 92వ క్వశ్చన్ మరి ఎంఎస్ఎంఈ మార్కెట్ అనుసంధానం సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యల్లో ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య, ఇది కూడా తప్పే, సరికాని వ్యాఖ్య అంటాడు. చూడండి వాస్తవానికి ఆప్షన్ ఏ ప్రోటోటైపింగ్ సుంకాన్ని తిరిగి చెల్లించడం అన్నాడు. ప్రోటోటైపింగ్ సుంకం అంటే ఏంటిది, ఏదన్నా ఒక వస్తువు యొక్క ఉత్పత్తి చేస్తాం అనుకుంటే దానికి సంబంధించి విదేశాల నుంచి దాని యొక్క నమూనాలు తీసుకొచ్చుకుంటే ఆ నమూనాల పైన విధించే పనులు ఏమంటాం అంటే ప్రోటోటైపింగ్ సుంకం అంటాం. కాబట్టి ప్రోటోటైపింగ్ సుంకాన్ని తిరిగి చెల్లిస్తామనేది కరెక్టే, తిరిగి చెల్లిస్తామని పేర్కొనడం జరిగింది. తిరిగి చెల్లిస్తామని ఎంత చెల్లిస్తామనేది ఇక్కడ పేర్కొనలేదు. వాస్తవానికి ఎంత చెల్లిస్తామని పేర్కొన్నది అది అవసరం లేదు, ఇప్పుడు తిరిగి చెల్లించడం అనేది కరెక్టే కదా, కాబట్టి ఇది సరైన వ్యాఖ్యం. నెక్స్ట్ ఆప్షన్ బి జాతీయ అంతర్జాతీయ ధృవీకరణకయ్యే ఖర్చు. వాస్తవానికి జాతీయ అంతర్జాతీయ ఇక్కడ నాణ్యత ధృవీకరణకయ్యే ఖర్చు టీ ప్రైడ్ మరియు టీ ఐడియా కింద
రాయితీ ఇవ్వడం అనేది జరుగుతుంది. టీ ప్రైడ్ మరియు టీ ఐడియా కింద రాయితీ ఇవ్వడం అనేది జరుగుతుందని పేర్కొనడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ చూసినట్లయితే మరి టీ ప్రైడ్ మరియు టీ ఐడియా కింద వాస్తవానికి జాతీయ అంతర్జాతీయ నాణ్యత ధృవీకరణకు ఇక్కడ రాయితీ ఇవ్వడం అనేది కూడా కరెక్టే. వాస్తవానికి ఇక్కడ ఏంటిది సరికాని వ్యాఖ్య ఇలా పైవేవి కూడా సరికావు. సరే అంటే సరికాని వ్యాఖ్యలు దీంట్లో భాగంగా ఏవి లేవని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం. అంటే రెండు సరైనవి కాబట్టి పైవేవి కావు అనే దానికి మనం ఆన్సర్ చేయొచ్చు. అంటే ప్రోటోటైపింగ్ సుంకం అంటే ఏంటిదంటే ప్రోటోటైపింగ్ సుంకాన్ని ఎట్లా చెల్లిస్తారంటే వాస్తవానికి ఏదైతే మొత్తం ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రోటోటైపింగ్ సుంకాన్ని 10 లక్షల వరకు ప్రోటోటైపింగ్ సుంకాన్ని రద్దు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మహిళలకు సంబంధించిన ఎంఎస్ఎంఈలు ఉంటాయో వాళ్ళకు 20 లక్షల వరకు ప్రోటోటైపింగ్ సుంకాన్ని రద్దు చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఏదైతే అయ్యే ఖర్చు ఉంటుందో ఈ అయ్యే ఖర్చు అంటే జాతీయ అంతర్జాతీయ నాణ్యత ధృవీకరణకు అయ్యే ఖర్చును టీ ప్రైడ్లో భాగంగా 3 లక్షల వరకు రాయితీ, 3 లక్షల వరకు 100%, టీ ప్రైడ్లో భాగంగా 3 లక్షల వరకు 100% రాయితీ, టీ ఐడియాలో భాగంగా 2 లక్షల వరకు మనకు 50% రాయితీని ఇవ్వడం జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా మెయిన్గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నది చూడండి. నెక్స్ట్ చూడండి 93వ క్వశ్చన్ చూడండి. 93వ క్వశ్చన్ ఎంఎస్ఎంఈ పాలసీలో భాగంగా ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే ఆ సమస్యలకు సంబంధించి క్రింది వాణిలో సరికానిది ఏది? అంటే ఎంఎస్ఎంఈ సమస్యలకు సంబంధించి అంటే ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న మొత్తం ఎన్ని సవాళ్ళు 6 సవాళ్ళ గురించి పేర్కొన్నది. 6 సవాళ్ళకు సంబంధించి పరిష్కార మార్గాల గురించి కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి దాంట్లో సరికానిది ఏదంటారు చూడండి. భూమి లభ్యత సమస్య ఉన్నది, మూలధన లభ్యత సమస్య ఉంది, ప్రభుత్వ మద్దతు లేకపోవడం లేదు, సాంకేతిక పరిజ్ఞానం సమస్య ఉంది. కాబట్టి ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న 6 సవాళ్ళు ఏంటి? వాస్తవానికి భూమి లభ్యత సమస్య, అదేవిధంగా వాస్తవానికి మూలధన సమస్య, అదేవిధంగా మార్కెటింగ్ సమస్య, అదేవిధంగా ముడి పదార్థాల లభ్యత సమస్య, అదేవిధంగా మనకు శ్రామిక సమస్య, అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంకా సాంకేతిక నైపుణ్యం సమస్య. ఈ 6 రకాల సమస్యలు 6 రకాల పరిష్కారాల మార్గాల మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ చూడండి 94వ క్వశ్చన్ అండి. 94వ క్వశ్చన్ ఎంఎస్ఎంఈ పాలసీలో పేర్కొన్న వివిధ ఎంఎస్ఎంఈల నమోదుకు సంబంధించి ఎంఎస్ఎంఈల సంఖ్యను సరిగ్గా జతపరచమన్నారు. అంటే ఎంఎస్ఎంఈ పోర్టల్లో ఎంఎస్ఎంఈ పాలసీలో భాగంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎంఎస్ఎంఈల గురించి వివిధ సర్వేలు ఏ విధంగా చెప్పినాయి అనే అంశాన్ని మనకు పేర్కొనడం జరిగింది. వాస్తవానికి జాతీయ నమూనా సర్వే, ఉద్యమ్ పోర్టల్, తెలంగాణ ప్రభుత్వ సర్వే, అదేవిధంగా టీజీ ఐపాస్ వీటికి సంబంధించిన సమాచారాన్ని మనకి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ ఏమని పేర్కొనంటే మనం మొత్తం నెంబర్ గుర్తు పెట్టుకోకపోయినా మనకు దేంట్లో ఎక్కువ ఉంటాయి అంటే జాతీయ నమూనా సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంటాయి. జాతీయ నమూనా సర్వే ప్రకారం వాస్తవానికి 26 లక్షల ఎంఎస్ఎంఈలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అదేవిధంగా ఉద్యమ్ పోర్టల్ ప్రకారం 8.9 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అదేవిధంగా టీజీ ఐపాస్ ప్రకారం 22,000 ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క అంతర్గత సర్వే ప్రకారం వాస్తవానికి 54,000 ఎంఎస్ఎంఈలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని ఎంఎస్ఎంఈ పాలసీలో మనకు పేర్కొనడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన సమాచారం. అయితే మనం ఇది గుర్తుపెట్టుకోవాలని అవసరం లేదు. కాకపోతే ఎక్కడ ఎక్కువ ఉంటాయి ఎక్కడ తక్కువ ఉంటాయి అనేది అవగాహన ఉండాలి. టీజీ ఐపాస్ ప్రకారం ఓన్లీ 22,000 తక్కువ ఉంటాయి. కాబట్టి జతపరచమంటాడు కాబట్టి జతపరచమన్నప్పుడు ఆన్సర్ చేయాలి. ఆరోహణ క్రమం అన్నా అవరోహణ క్రమం అన్నా ఆన్సర్ చేయాలి. మ్యాక్సిమం అడిగితే 99.99% జతపరచమంటాడు. లేకపోతే టీజీ ఐపాస్ ప్రకారం ఎన్ని ఉన్నాయని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మెయిన్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి మనకు జాతీయ నమూనా సర్వే ప్రకారం 26 లక్షలు అంటే A2. అదేవిధంగా ఉద్యమ్ పోర్టల్ ప్రకారం 8.9 లక్షలు అంటే B1. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ సర్వే ప్రకారం 54,000 C3. అదేవిధంగా D4. A2 B1 C3 D4 దీనికి సంబంధించి ఆన్సర్ ఇదండి. ఇది కాబట్టి అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, దీనికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంది చూడండి. నెక్స్ట్
నెక్స్ట్ 95వ క్వశ్చన్ చూడండి. టీజీ ఐపాస్ ప్రకారం ఏ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఎంఎస్ఎంఈలు నమోదైనాయి అన్నాడు. చూడండి, ఎంఎస్ఎంఈలు ఏ ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా నమోదైనాయి అని మొత్తం సమాచారాన్ని మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, వాస్తవానికి 2021-22 సంవత్సరంలో అత్యధికంగా ఎంఎస్ఎంఈలు నమోదు కావడం జరిగింది. ఈ ఇయర్ను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 96వ క్వశ్చన్ అండి. ఉద్యమ్ పోర్టల్ రిజిస్ట్రేషన్లో డాటా ప్రకారం 40% ఎంఎస్ఎంఈలు ఈ క్రింది ఏ జిల్లాలలో 40% ఎంఎస్ఎంఈలు ఈ క్రింది ఏ జిల్లాల్లో కేంద్రీకృతమై ఉన్నవి అంటే వాస్తవానికి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఓన్లీ 3 జిల్లాల్లో మాత్రమే 40% ఎంఎస్ఎంఈలు కేంద్రీకృతం అయి ఉన్నాయని మనకు వాస్తవానికి ఉద్యమ్ పోర్టల్ రిజిస్ట్రేషన్ ప్రకారం మనకు పేర్కొనడం జరిగింది. వాస్తవానికి ఏంటి అంటే హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా. హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా. వాస్తవానికి ఏసీడీ అనేది దీనికి సంబంధించి సరైన వ్యాఖ్య ఒకసారి. ఓకే, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అంటే 40% అంటే మొత్తం ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయి అంటే ఉద్యమ్ పోర్టల్ ప్రకారం 8.9 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయిగా. ఈ 8.9% ఎంఎస్ఎంఈల్లో 40% ఎంఎస్ఎంఈలు ఎక్కడ కేంద్రీకృతమైనాయట? మనకు వాస్తవానికి 40% హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కేంద్రీకృతం ఉన్నాయని పేర్కొనడం జరిగింది. ఏసీడీ అనేది దీనికి సంబంధించి కరెక్ట్. అదేవిధంగా ఇంకేమని చెప్పిందంటే మనకు తెలంగాణ ప్రభుత్వం యొక్క అంతర్గత సర్వే ఏదైతే ఉందో ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క సర్వే ప్రకారం ఈ రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 25,000 ఎంఎస్ అంటే అత్యధికంగా 25,000 ఎంఎస్ఎంఈలు కేంద్రీకృతమైనాయి. అంటే తెలంగాణ ప్రభుత్వం యొక్క అంతర్గత సర్వే ప్రకారం మనకు 54,000 ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఈ 54,000 ఎంఎస్ఎంఈల్లో దాదాపుగా 25,000 రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనం ఏం డిస్కస్ చేసినాం? తెలంగాణ రాష్ట్రం టీజీ ఐపాస్ ప్రకారం 3 జిల్లాలు, తెలంగాణ రాష్ట్రం యొక్క అంతర్గత సర్వే ప్రకారం 3 జిల్లాలు. 3 జిల్లాల్లో 25,000 ఎంఎస్ఎంఈలు. అదేవిధంగా టీజీ ఐపాస్ ప్రకారం 40% ఎంఎస్ఎంఈలు. అది 3 జిల్లాలు, ఇది 3 జిల్లాలు. అయితే ఇక్కడ చూడండి, టీజీ ఐపాస్ ప్రకారం హైదరాబాద్ ఉన్నది, సంగారెడ్డి లేదు. అదేవిధంగా మనకు అంతర్గత సర్వే ప్రకారం హైదరాబాద్ అనేది లేదు. అంతర్గత సర్వే ప్రకారం హైదరాబాద్ లేదు, టీజీ ఐపాస్ ప్రకారం హైదరాబాద్ ఉన్నది. అంటే హైదరాబాద్ ప్లేస్లో ఇక్కడ ఏమొచ్చింది? సంగారెడ్డి వచ్చింది. అక్కడ ఏమొచ్చింది? సంగారెడ్డి ప్లేస్లో హైదరాబాద్ వచ్చింది. ఈ అంశాలను మెయిన్గా ఈ రెండింటిని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. మనం కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది అడిగిన తర్వాత. అది అబ్జర్వ్ చేయండి ఒకసారి. నెక్స్ట్ మరి తెలంగాణలో మరి వాస్తవానికి యాజమాన్య స్థితి అంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకు తెలంగాణలో ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించి యాజమాన్య స్థితి ఏ వర్గాల్లో అత్యధికంగా యాజమాన్యం ఉంది క్యాస్ట్ వైజ్గా ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, అంటే క్యాస్ట్ వైజ్గా ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని మనం జనాభా ఆధారంగా గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా జనాభా చూడండి, మనకు ఎస్టీ జనాభా ఎంత ఉన్నది? తెలంగాణలో 9.08% ఉంది. అదేవిధంగా ఎస్సీ జనాభా 5% ఉంది. 15.5% ఎస్సీ జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మనకు దీని దగ్గరగా ఉన్న ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మనకు గుర్తు లేకపోయినా ఇక్కడ చూడండి, మనకు ఎస్సీల యాజమాన్యంలో ఇక్కడ 15 దగ్గరే ఉంది, 14.94. ఎస్టీల యాజమాన్యంలో 8.75 ఉంది. అంటే 9.08% ఉన్నప్పటికీ ఆ 9% దగ్గర ఏది ఉందో అది చూడాలి. ఈ 2 ఆన్సర్ వెళ్తే మనం ఈజీగా ఆన్సర్ చేస్తాం. చూడండి, ఎస్సీల యాజమాన్యంలో అంటే మనకు A3 వస్తుంది. అదేవిధంగా ఎస్టీల యాజమాన్యం అంటే మనకు C2 వస్తుంది. A3C2 అనేది దీనికి సంబంధించి ఇది ఒకటే ఉందండి. దీనికి సంబంధించి వాస్తవానికి చూడండి, ఇది మనకు తెలవాలంటే చూడండి, అత్యధికంగా ఇతర వర్గాలు అంటే ఓసీలలో అత్యధికంగా అంటే ఓసీలు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, వాళ్ళ దగ్గర 48.6% ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అదేవిధంగా బీసీల దగ్గర 27.69% అదేవిధంగా ఎస్సీలలో మనకు 14.94 అంటే ఆల్మోస్ట్ 15% ఉన్నాయి. ఎస్టీలలో ఆల్మోస్ట్ 8.75% ఈ విధంగా మనకు ఉండడం అనేది జరిగింది. జనాభా ప్రతిపాదన చూస్తున్నా ఆటోమేటిక్గా బీసీ రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నా కానీ 27% ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 98 చూడండి, ఎంఎస్ఎంఈల్లో మహిళా పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం ప్రతి 1000కి ఎంతగా ఉందన్నాడు. ఇది చూడండి, ప్రతి 1000కి అంటే మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయితే మహిళా పారిశ్రామికవేత్తలు ప్రతి 1000 జనాభాకు ఎంతమంది మహిళా పారిశ్రామికవేత్తల దగ్గర ఎంఎస్ఎంఈలు ఉన్నాయంటే వాస్తవానికి 3.1 ఉందండి. 3.1 మంది దగ్గర
ప్రతి 1000 మందికి 3.1 మంది 3.1 మందికి మహిళల దగ్గర ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అంటే వాళ్ళ యాజమాన్యంలో ఎంఎస్ఎంఈలు ఉన్నాయని పేర్కొనడం జరిగింది. చూడండి ఇక్కడ 58,644 పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు ఉన్నాయి మహిళల ఆధ్వర్యంలో. ప్రతి 1000 మంది మహిళలకు 3.1 మందికి ఎంఎస్ఎంఈలో భాగస్వామ్యం ఉందని కూడా పేర్కొనడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 99వ క్వశ్చన్ చూడండి. తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ స్థాపించిన సంవత్సరం తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ మనకు తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ వాస్తవానికి ఎప్పుడు స్థాపించాలంటే 2018లో స్థాపించారు. దీనికి సంబంధించి మనకు ఎందుకు వచ్చిందంటే అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ను స్థాపించినప్పటి నుంచి ఎందుకు స్థాపించిల్లు, ఏవైతే కాయల పడ్డ ఎంఎస్ఎంఈలు కావచ్చు, కాయల పడుతున్న పరిశ్రమలు కావచ్చు, వాటిని పునరుద్ధరించే ఉద్దేశంతో తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ను స్థాపించడం జరిగింది. ఈ తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ను 2018లో స్థాపించిన తర్వాత ఇది చాలా పరిశ్రమలు ఏవైతే మూతపడబోతున్న పరిశ్రమలు ఉంటాయో వాటిని పునరుద్ధరించడం ద్వారా ఎంఎస్ఎంఈలు మూతపడకుండా చేయడం జరిగింది. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో అంటే వాస్తవానికి ఏదైతే ఉద్యమ్ పోర్టల్ జరిపిన సర్వే ప్రకారం అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్ప ఎంఎస్ఎంఈలు మూతపడడం జరిగిందని కూడా పేర్కొనడం జరిగింది. ఆల్మోస్ట్ 500 చిల్లర మాత్రమే మూతపడ్డాయని కూడా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇది మనకు ఇప్పటి వరకు ఎంఎస్ఎంఈ గురించి మొత్తం క్వశ్చన్లన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ మిగతా క్వశ్చన్ పారిశ్రామిక రంగం, సేవ రంగం. 100వ క్వశ్చన్ చూడండి. 100th సెంచరీ వీహబ్లో భాగంగా ఆస్ట్రేలియా కన్సల్టెంట్ సహకారంతో ప్రారంభమైన ప్రీ ఇంక్యుబేషన్ కార్యక్రమం ఇది. ప్రీ ఇంక్యుబేషన్ కార్యక్రమాలు అంటే ఏంటి? వీహబ్లో భాగంగా ప్రారంభం కావడం జరుగుతుంది. అయితే మనకు వాస్తవానికి మనకు ఏంటిది ఎవరి సహకారంతో? ఆస్ట్రేలియా కన్సల్టెంట్ సహకారంతో. ఆస్ట్రేలియా ఎక్స్ అన్నాడు, స్పేస్ ఎక్స్ అన్నాడు, స్టార్ లైన్ ఎక్స్ అన్నాడు, స్టార్ట్ ఎక్స్ అన్నాడు. వాస్తవానికి స్టార్ట్ ఎక్స్ అనేది దీని పేరు ఏం పేరు? స్టార్ట్ ఎక్స్ అనే ప్రీ ఇంక్యుబేషన్ ఆస్ట్రేలియా కన్సల్టెంట్ సహకారంతో ప్రారంభం కావడం అనేది జరిగింది. దీనిలో భాగంగా వీహబ్లో భాగంగా ప్రీ ఇంక్యుబేషన్ కార్యక్రమాలు ఎవరి కోసం? మరి వాస్తవానికి మహిళలు మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన మహిళలు, అదేవిధంగా ఇతర సాంప్రదాయ లింగ మార్పిడి చేసుకున్న వారి కోసం ఇది ప్రారంభించడం జరిగింది. వాస్తవానికి ఇవి అంటే ఏవైతే ప్రీ ఇంక్యుబేషన్ కార్యక్రమాలు 62% సక్సెస్ అయినాయని, అదేవిధంగా వీహబ్లో భాగంగా గత 2 సంవత్సరాల నుంచి వీహబ్లో భాగంగా ప్రారంభమైన స్టార్టప్లు ఏవైతే ఉన్నాయో గత 2 సంవత్సరాల నుంచి ప్రారంభమైన స్టార్టప్స్ లో 76% ఇంకా కూడా మనగడలో ఉన్నాయని కూడా మనకు పేర్కొనడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ 101వ క్వశ్చన్ చూడండి. మరి క్రింది వానిలో చేనేత రంగానికి సంబంధించిన ఏ పథకం 2017లో ప్రారంభం కాలేదు? చేనేత రంగానికి సంబంధించి ఏ పథకం 2017 సంవత్సరంలో ప్రారంభం కాలేదనే క్వశ్చన్ ఇక్కడ అడగడం జరుగుతుంది. చూడండి, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నేతన్నకు బీమా పథకం చూడండి, నేతన్నకు బీమా పథకం. అదేవిధంగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేతన్నకు బీమా పథకం, నేతన్నకు చేయూత పథకం, చేనేత మిత్ర పథకం. వాస్తవానికి నేతన్న బీమా పథకం అనేది మనకు 2022 సంవత్సరంలో ప్రారంభం కావడం అనేది జరిగింది. 2022 ఆగస్టు 7వ తేదీన ప్రారంభం కావడం జరిగింది. ఆగస్టు 7వ తేదీన ప్రారంభం కావడం జరిగింది. నేతన్నకు చేయూత 2017లో ప్రారంభమైంది. చేనేత మిత్ర అనేది కూడా 2017లో ప్రారంభం కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏది ప్రారంభం కాలేదు? మనకు వాస్తవానికి ఏ మాత్రమే ఇక్కడ మనకు ప్రారంభంగా ఉంది. అంటే ఏ మాత్రం 2022లో ప్రారంభమైంది. ఈ మిగతా రెండు కూడా 2017 సంవత్సరం ప్రారంభం. ఇక్కడ చూడండి, నేతన్నకు బీమా పథకం ఏదైతే ఉందో మనకు నేతన్నకు బీమా పథకం 2022 ఆగస్టు 7వ తేదీన ప్రారంభం కావడం జరిగింది. మనకు ఎవరి కోసం? నేతన్నకు బీమా సౌకర్యాన్ని కల్పించడం. ఎవరి కోసం? ఇప్పుడు 18 నుంచి 65 సంవత్సరాల వయసు గల నేత కార్మికులకు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నేతన్నకు బీమా పథకాన్ని 2022 ఆగస్టు 7వ తేదీన ప్రారంభించడం జరిగింది. నేతన్నకు చేయూత పథకాన్ని 2017 జూలైలో ప్రారంభించడం జరిగింది. అంటే ఆగస్టు 7న పునఃప్రారంభం కావడం జరిగింది. నేతన్నకు చేయూత పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాస్తవానికి చేయూత పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేతన్నలకు సామాజిక భద్రతను కల్పించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకోసం? సామాజిక భద్రతను కల్పించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే వీరు ఎవరైతే నేతన్నలు ఉన్నారో వీళ్ళకు ఎన్పిఎస్ అంటే ఏంటిది? నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగా ఖాతా ఓపెన్ చేసి వీళ్ళు 8% అంటే అకౌంట్లో జమ చేస్తే ప్రభుత్వం 8% జమ చేయడం జరుగుతుంది. ఈ జమ చేసిన తర్వాత
36 నెలల తర్వాత ఈ అమౌంట్ను అంటే నేత కార్మికులు మరి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే తర్వాత నేత కార్మికులకు ఇవి సామాజిక భద్రతగా పని చేయడం అనేది జరుగుతుంది. తర్వాత వీళ్ళకు నేతన్నకు చేతిలో భాగంగానే మనకు వాస్తవానికి 3,000 రూపాయల పెన్షన్ సౌకర్యాన్ని కూడా కల్పించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చేనేత మిత్ర పథకం ఇది 2017 నవంబర్ 15 ప్రారంభమైంది. వాస్తవానికి సబ్సిడీలు ఇచ్చే ఉద్దేశంతో మనకు చేనేత మిత్ర అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే చేనేత యంత్రాలు, యంత్ర పరికరాలకు సబ్సిడీ ఇచ్చే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇవి 3 పథకాలు, వీటికి సంబంధించిన పథకాలు. కాబట్టి 2017లో మనకేంటి చేనేత మిత్ర ఉన్న నేతన్నకు చేయూత అనే పథకాలు 2 కూడా ప్రారంభమైనాయి. నేతన్నకు బీమా అనే పథకం అనేది 2022 ఆగస్టు 7 ప్రారంభమైంది. కాబట్టి దీనికి సంబంధించి ఇవి 2 కూడా దీనికి సంబంధించి ఇది ఆన్సర్. నెక్స్ట్ చూడండి 102వ క్వశ్చన్ చూడండి. తెలంగాణ ప్రభుత్వం నేత కార్మికులకు సహకారం అందించడానికి 2023-24లో మరి ఆమోదించిన క్లస్టర్లే అన్నారు. 2023-24లో ఆమోదించిన క్లస్టర్ ఇది ఆల్రెడీ మొన్న గ్రూప్ 2లో బిట్టుపడ్డదండి. దాదాపు 99% ఇది రాంగే తీస్తారు. అంటే క్వశ్చన్ అక్కడ ఇట్లా అడగలే, ఏమన్నాడంటే తెలంగాణ ప్రభుత్వం నేత కార్మికులకు సహకారం అందించడానికి మరి ఈ క్రింది వానిలో ఆమోదించిన క్లస్టర్లే లేదా ఈ క్రింది వానిలో ప్రారంభించిన క్లస్టర్లు ఏమన్నాడు. ఇక్కడ చూడండి 2023-24లో అంటే ఏంటిది, తీరాట్పల్లి ఘాటుప్పల్ క్లస్టర్లను ఆమోదించడం జరిగింది. తీరాట్పల్లి ఘాటుప్పల్ క్లస్టర్లను 2023-24లో ఆమోదించడం జరిగింది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2023 మొన్న అడిగిన క్వశ్చన్ ఏంటిది, ఈ క్రింది వానిలో తెలంగాణలో ఆమోదించిన క్లస్టర్. వాస్తవానికి పోచంపల్లి కూడా మనకు ఆమోదించబడ్డ క్లస్టరేగా, పోచంపల్లి కూడా మనకు చేనేత క్లస్టరే. కాబట్టి ఈ 3 కూడా వాస్తవానికి కరెక్ట్, అంటే ABC 3 కూడా దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాంట్లో అడిగిన క్వశ్చన్ చూడండి 2023-24ను స్పెషల్గా మెన్షన్ చేయలేదు. స్పెసిఫిక్గా 2023-24లో మెన్షన్ చేస్తే మాత్రం మనకు వాస్తవానికి 2 ఆన్సర్ అయితే 2023-24 మెన్షన్ చేయకుండా సహకారం అందించడానికి ఈ క్రింది అంటే ఆమోదించిన క్లస్టర్స్ అన్నాడు. వాస్తవానికి ఈ 3 క్లస్టర్లో కూడా సహకారం అందించడం జరుగుతుంది. అంటే సహకారం అన్నాడో లేదు, వాస్తవానికి మొత్తం మీద క్వశ్చన్ అయితే కరెక్ట్ గుర్తులేదు, మొత్తానికి అయితే ఆన్సర్ ఇది అవుతుంది. చూడండి ఇక్కడ. కాబట్టి 2023-24లో అంటే తీరాట్పల్లి మరియు ఘాటుప్పల్ 2 క్లస్టర్లను కూడా ఆమోదించడం జరిగింది. కాబట్టి ఇక్కడ AB 2 కూడా దీనికి సంబంధించి కరెక్ట్. తీరాట్పల్లి మరియు ఘాటుప్పల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లకు 2023-24లో ప్రతిపాదన తెలపడం అనేది జరిగింది. నెక్స్ట్ 103వ క్వశ్చన్. 2 తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ పంటల పరంగా మొదటిసారిగా భౌగోళిక గుర్తింపు పొందినది ఏది? మొదటిసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో భౌగోళిక గుర్తింపు పొందింది ఏంటంటే మనకు వ్యవసాయ పంటల పరంగా తాండూరు కందిపప్పు పొందడం జరిగిందని మనకు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ తాండూరు కందిపప్పు ప్రత్యేకత మీకు అందరికీ తెలిసి ఉంటుంది. చాలా డిమాండ్ ఉన్న కందిపప్పు రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా పండడం అనేది జరుగుతుంది. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో భౌగోళిక గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు మనకు 15 వస్తువులు మరియు పదార్థాలకు భౌగోళిక గుర్తింపు అనేది లభించింది. మనకు మొట్టమొదటిసారిగా మనకు పోచంపల్లి చీరలకు మొట్టమొదటిసారిగా 2004-05లో మనకు అంటే భౌగోళిక గుర్తింపు లభించింది. ఇప్పటి వరకు మొత్తం 15 రకాల పదార్థాలు వస్తువులకు భౌగోళిక గుర్తింపు లభించిందనే అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నెక్స్ట్ లేటెస్ట్గా దేనికి లభించింది, తాండూరు కందిపప్పుకు లభించడం జరిగింది అనే అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ చూడండి 104వ క్వశ్చన్. ఈ క్రింది వానిలో MSMEల యొక్క వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి మద్దతు ఇస్తున్న సంస్థ. MSMEల యొక్క వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి మద్దతు ఇచ్చే సంస్థ ఏంటంటే తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్. తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అనేది తెలంగాణలో MSMEల యొక్క వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది. TGLIPC అంటే తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ అనేది ఉంటుంది. అంటే తోలు సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహించడానికి, తోలు ఉత్పత్తులను తయారు చేయడానికి మనకు తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఉంటుంది. TGIIC తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, దీని గురించి చదువుకునే మొన్న క్వశ్చన్ పడ్డది దీనికి సంబంధించి. TGTDC తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, దీని గురించి కూడా చదువుకోండి. ఇక్కడ చూడండి మనకు తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ MSMEల వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంస్థ గోల్కొండ బ్రాండ్ పేరుతో నోట్బుక్స్ మరియు కాగితం ఉత్పత్తుల తయారు చేయడం అనేది మరియు అమ్మడం అనేది జరుగుతుంది. అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోగ్రాంలో భాగంగా రాయదుర్గంలో యూనిటీ మాల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాయదుర్గంలో యూనిటీ మాల్ని దేని ద్వారా, తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ లెదర్ ఇండస్ట్రీ ప్రమోషన్ కార్పొరేషన్
ఏదైతే ఉందో ఇది తోలు ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేయడం జరుగుతుంది. తోలు పరిశ్రమలను ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ 105వ క్వశ్చన్ చూడండి. 105వ క్వశ్చన్ చూడండి. తెలంగాణలో ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లను గుర్తించు. తెలంగాణలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 2 ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లు ఉన్నాయి. ఆ రెండు ఏంటి అంటే వాస్తవానికి రావిరాలోని ఈసిటీ అంటాం, ఈసిటీ, అదేవిధంగా మహేశ్వరం. ఈ రెండు కూడా అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2 ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలు అంటే ఎలక్ట్రానిక్ తయారీ మరి క్లస్టర్లు ఉండడం అనేది జరిగింది. ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లు 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి రావిరాల, అంటే ఈ 2 కూడా ఏ జిల్లాలు ఉన్నాయి? రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని రావిరాల ఒకటి, మహేశ్వరం, రావిరాలలో ఈసిటీ, అదేవిధంగా మహేశ్వరంలో ఒకటి ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఏసీ అనేది దీనికి సంబంధించి కరెక్ట్. నెక్స్ట్ చూడండి 106వ క్వశ్చన్ చూడండి. 106వ క్వశ్చన్. తెలంగాణలో ఈ క్రింది ఏ పట్టణాల్లో ఐటీ టవర్ను నిర్మించలేదు? వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కాకుండా అంటే టైర్ 2 నగరాలకు కూడా ఐటీని విస్తరించే ఉద్దేశంతో ఐటీ టవర్లను నిర్మించడం జరిగింది. దీంట్లో భాగంగా చూస్తే మరి ఐటీ టవర్ను ఏ పట్టణంలో నిర్మించలేదంటే వాస్తవానికి వరంగల్లో ఉంది, ఖమ్మంలో నిర్మించిల్లు, అదేవిధంగా కరీంనగర్లో నిర్మించింది. ఈ 3 ప్రాంతాల్లో, ఈ 3 పట్టణాల్లో మనకు ఐటీ టవర్ను నిర్మించడం అనేది జరిగింది. మంచిర్యాల, నిజామాబాద్ సిడి, మనకు సిడి అంటే మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలో మనకు ఐటీ టవర్ అనేది లేదండి. ఇక్కడ చూడండి సిడి అంటే సిడి అనేది దీనికి సంబంధించి ఇది ఆన్సర్. మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాలో మనకు ఐటీ టవర్ అనేది లేదు. నెక్స్ట్ 107వ క్వశ్చన్. భారతదేశ ఎలక్ట్రానిక్ ఉత్పత్తిలో తెలంగాణ వాటా ఎంత? ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసినాం, మళ్ళీ వచ్చింది చూడండి. అంటే భారతదేశ ఎలక్ట్రానిక్ ఉత్పత్తిలో తెలంగాణ వాటా 6%. 2023-24లో ఎలక్ట్రానిక్స్ యొక్క వృద్ధి రేట్ అనేది 31.44% తెలంగాణది. ఇండియాది 9.36% ఉందని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. 9 అంటే ఆల్మోస్ట్ ఓకే. దీని గ్రోత్ రేట్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది, ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసినాం. ఓకే, 9 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని కూడా డిస్కస్ చేసినాం. ఎగుమతి అంటే 2.41 లక్షల కోట్లని డిస్కస్ చేసినాం. మొత్తం కూడా ఇదంతా కూడా డిస్కస్ చేసిన సమాచారం. నెక్స్ట్ 108వ చూడండి. టీ వర్క్స్ అనేది ఒక అన్నాడు. టీ వర్క్స్ అనేది ఒక ప్రపంచంలోనే అతిపెద్ద హార్డ్వేర్ ప్రోటోటైపింగ్ వ్యవస్థ అన్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ ప్రోటోటైపింగ్ వ్యవస్థ అన్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద వస్తు తయారీ వ్యవస్థ అన్నాడు. భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ వ్యాలెట్ అన్నాడు. వాస్తవానికి ప్రపంచంలోనే అతిపెద్ద హార్డ్వేర్ ప్రోటోటైపింగ్ వ్యవస్థ, ప్రపంచంలోనే అతిపెద్ద హార్డ్వేర్ ప్రోటోటైపింగ్ వ్యవస్థ టీ వర్క్స్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద హార్డ్వేర్ ప్రోటోటైపింగ్ వ్యవస్థ. టీ వర్క్స్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద హార్డ్వేర్ ప్రోటోటైపింగ్ వ్యవస్థ. దీన్ని 2023 సంవత్సరంలో మనకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. హైదరాబాద్లో టీ వర్క్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ చూడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశంలో చేసిన ప్రసంగంలో ఈ క్రింది వాణిలో దేని గురించి ప్రస్తావించలేదు? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మనకు ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశం దావోస్లో జరిగింది. దావోస్లో మనకు ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశంలో మనకు రేవంత్ రెడ్డి మనకు ప్రసంగించడం జరిగింది. ఆ ప్రసంగంలో కొంత పెట్టుబడి తీసుకొచ్చిండు, అన్ని తీసుకొచ్చిండు. దాంట్లో కొన్ని అంశాల గురించి ప్రస్తావించిండు. దాంట్లో ప్రస్తావించిన అంశం ఏదన్నాడు చూడండి. ఆప్షన్ ఏలో 1వ ఆప్షన్ వ్యవసాయం లాభసాటిగా మార్చడం అన్నాడు. అదేవిధంగా పాశ్చాత్య దేశాల్లో పెరుగుతున్న వైద్య ఖర్చుల గురించి అన్నాడు. తెలంగాణ వైద్య పర్యాటకం గురించి అన్నాడు. అదేవిధంగా భారత్లో పెరుగుతున్న వైద్య ఖర్చుల గురించి అన్నాడు. అంటే భారత్లో పెరుగుతున్న వైద్య ఖర్చుల గురించి ఎటువంటి ప్రస్తావన తేలేదు మన రేవంత్ రెడ్డి గారు. అంటే దీని గురించి దీనికి సంబంధించి ఇది సరికాదు, అంటే దీని గురించి ప్రస్తావించలేదు. ప్రస్తావించిన అంశాలు ఏంటి అంటే 2024 జనవరిలో దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు ప్రసంగం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ఏం ప్రసంగం చేసిండయా అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినట్లయితే మనకు చిన్న సన్నకారు రైతుల గురించి ప్రస్తావించడం జరిగింది. అంటే ఎక్కువగా ఎవరున్నారు? చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. వాళ్ళ సంక్షేమం గురించి వాళ్ళ గురించి ప్రస్తావించడం జరిగింది. సుస్థిరమైన సమానమైన ఆహార వ్యవస్థ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఆసియాలోనే ఆకర్షణీయమైన వైద్య పర్యాటకంగా తెలంగాణ నిలిచే అవకాశం ఉంది, తెలంగాణను నిలుపుతామని కూడా పేర్కొన్నది. అంటే ప్రపంచంలోనే ఆకర్షణీయమైన వైద్య పర్యాటకంగా తెలంగాణ నిలిచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా పాశ్చాత్య దేశాల్లో పెరుగుతున్న వైద్య ఖర్చుల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. పాశ్చాత్య దేశాల్లో వైద్య ఖర్చులు పెరగడం జరుగుతుంది, దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించాలని పేర్కొనడం జరిగింది. ఈ విధంగా వీటి గురించి పేర్కొనడం అనేది జరిగింది.
ఎవరు పేర్కొన్నారు? రేవంత్ రెడ్డి గారు వ్యవసాయం గురించి పేర్కొన్నారు. వ్యవసాయంలో మెయిన్గా ఎవరి కోసం? చిన్న సన్నకారు రైతుల గురించి ప్రస్తావించిండు. సుస్థిరమైన ఆహార వ్యవస్థల గురించి ప్రస్తావించడం జరిగింది. అంటే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి, చిన్న సన్నకారు రైతుల గురించి ప్రస్తావించడం జరిగింది. ఓకే, ఈ అంశాలన్నీ కూడా దీంట్లో భాగంగా ఉన్నాయి. కాబట్టి ఇది భారతదేశంలో పెరుగుతున్న వైద్య ఖర్చుల గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. వ్యవసాయం లాభసాటిగా మారుస్తూ చిన్న సన్నకారు రైతుల సంక్షేమం గురించి, సుస్థిరమైన ఆహార వ్యవస్థ, ఆసియాలోనే మనకు ఆకర్షణీయమైన వైద్య పర్యాటక కేంద్రంగా తెలంగాణ, అదేవిధంగా పాశ్చాత్య దేశాల్లో పెరుగుతున్న వైద్య ఖర్చుల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ మనకు టాస్క్ చూడండి. టాస్క్ ఈ క్రింది వాణిలో టాస్క్ యొక్క ఏ కార్యక్రమానికి గాను మనకు 2024 గోల్డ్ స్కాచ్ గోల్డ్ అవార్డు వచ్చింది అన్నాడు. వాస్తవానికి టాస్క్ యొక్క కార్యక్రమాలనే చాలా, అంటే క్యాంపస్ టు కార్యక్రమం ఉంది, క్యాంపస్ టు కార్పొరేట్ ఉంది, ఇన్నోవేషన్ ఫర్ తెలంగాణ ఉంది, కలాం సెంటర్ ఫర్ ఆటోమేటివ్ ఎక్సలెన్సెస్ ఉంది. వాస్తవానికి మనకు దేనికంటే స్కాచ్ గోల్డ్ అవార్డు ఇన్నోవేషన్ ఫర్ తెలంగాణ, ఐ ఫర్ తెలంగాణ అంటారు. ఇన్నోవేషన్ ఫర్ తెలంగాణ అనే కార్యక్రమానికి మనకు స్కాచ్ గోల్డ్ అవార్డు అనేది లభించడం జరిగింది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్నోవేషన్ ఫర్ తెలంగాణకు 2024లో ఆవిష్కరణ, అంటే ఎందుకు వచ్చింది దీనికి స్కాచ్ గోల్డ్ అవార్డు ఎందుకు వచ్చింది? ఆవిష్కరణ వ్యవస్థాపకతలో శ్రేష్టతకు గాను స్కాచ్ గోల్డ్ అవార్డు లభించింది. దేనికి? ఇన్నోవేషన్ ఫర్ తెలంగాణ అనే కార్యక్రమానికి. ఇన్నోవేషన్ ఫర్ తెలంగాణ అనే కార్యక్రమం దేని ద్వారా వస్తుంది? టాస్క్ నిర్వహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, మరి తెలంగాణ యువతలు నైపుణ్యాన్ని పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం మరియు టాస్క్ కలిసి కలాం సెంటర్ ఫర్ ఆటోమేటివ్ ఎక్సలెన్సెస్, చూడండి, కలాం సెంటర్ ఫర్ ఆటోమేటివ్ ఎక్సలెన్సెస్ అనేది దాన్ని మనకు టాస్క్ అనేది ఎవరితో కలిసి ఏర్పాటు చేసిన? తెలంగాణ ప్రభుత్వంతో కలిసి టాస్క్ వారు కలాం సెంటర్ ఫర్ ఆటోమేటివ్ ఎక్సలెన్సెస్ ఏర్పాటు చేసింది. ఎందుకు? యువతలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి. అదేవిధంగా క్యాంపస్ టు కార్పొరేట్ కార్యక్రమాన్ని కూడా మనకు ఎవరు ప్రారంభించాలంటే టాస్క్ ప్రారంభించింది. ఎవరి సహకారంతో అంటే హిందుస్థాన్ కోకోకోలా బేవరేజెస్ మరియు ఆషాన్ కన్సల్టెంటింగ్ మరియు టాస్క్ కలిసి ఎవరి సహకారంతో క్యాంపస్ టు కార్యక్రమం అనేది హిందుస్థాన్ కోకోకోలా బేవరేజెస్, ఆషాన్ కన్సల్టింగ్ మరియు టాస్క్ కలిసి క్యాంపస్ టు కార్పొరేట్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం అనేది జరిగింది. ఎందుకోసం? నైపుణ్యాల అభివృద్ధి అని. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా డిప్లొమా విద్యార్థులకు నైపుణ్యాలను మెరుగుపరచడం అనేది జరుగుతుంది. నైపుణ్యాలు మెరుగుపరిచి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. దానిలో భాగంగా కొంతమంది యువతకు కూడా దాదాపు 5,000 మందికి 2.5 లక్షల ప్యాకేజ్ తోటి ఉద్యోగాలు వచ్చినాయని కూడా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మెన్షన్ చేయడం అంత అవసరం లేదు, కానీ మెయిన్గా వీటిపైన క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే టాస్క్ వారు క్యాంపస్ టు కార్పొరేట్ అనే కార్యక్రమం ఎవరితో కలిసి, లేదా ఇన్నోవేషన్ ఫర్ తెలంగాణ అనేది టాస్క్ వారు ప్రారంభించిన ఒక కార్యక్రమం. అదేవిధంగా కలాం సెంటర్ ఫర్ ఆటోమేటివ్ ఎక్సలెన్సెస్ అనేది ప్రభుత్వంతో కలిసి ఇది ఏదైతే క్యాంపస్ టు కార్పొరేట్ అనేది హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్, ఆషన్ కన్సల్టింగ్ సహకారంతో ప్రారంభించడం జరిగింది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు సేవా రంగం అయిపోయింది, పారిశ్రామిక రంగం అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే మనకు ఆరోగ్య రంగానికి పోతున్నాం. ఆరోగ్య రంగానికి పోతున్నప్పుడు మనకు ఆరోగ్య రంగానికి సంబంధించి కొన్ని సూచికలు ఇచ్చిండు. ఆరోగ్య రంగానికి సంబంధించిన సూచికలను ఒక్కసారి చూసుకోండి. ఖచ్చితంగా మళ్ళీ బిట్ ఉంటుంది, మొన్న బిట్ ఉన్నది, మళ్ళీ ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది. ఖచ్చితంగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేను ఖచ్చితంగా మీరు మరి ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి. దానికి సంబంధించిన వీడియో అనేది నేను అప్లోడ్ చేసిన, చూడండి. అదేవిధంగా చూడండి 111 క్వశ్చన్, తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024 ప్రకారం వివిధ ఆరోగ్య సూచికలను సరిగ్గా జతపరచమన్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకు ఏంటిది? MMR మెటర్నల్ మోర్టాలిటీ రేటు, అండర్ 5 మోర్టాలిటీ రేటు, అదేవిధంగా అంటే నియోనాటల్ మోర్టాలిటీ రేటు, అదేవిధంగా క్రూడ్ బర్త్ రేటు. ఇది వీటి గురించి అడగడం జరిగింది. చూడండి, మన తెలంగాణ రాష్ట్రంలో MMR మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉందంటే 43 ఉంది. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ 43 ఉంది. అదేవిధంగా అండర్ 5 మోర్టాలిటీ రేట్ ఎంత ఉందంటే వాస్తవానికి 23 ఉంది. అదేవిధంగా నియోనాటల్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉందంటే NMR అనేది తెలంగాణ రాష్ట్రంలో 15 ఉంది. అదేవిధంగా క్రూడ్ బర్త్ రేట్ ఇప్పుడు ఏమంటున్నాం? మొతక జననాల రేట్ అంటున్నాం. మొతక అని కూడా మన క్వశ్చన్ అడిగారు. చూడండి, ఇంగ్లీష్లో చదవండి అందుకే. కాబట్టి ఇక్కడ 16.4 నమోదు కావడం జరిగింది. అంటే ఇంగ్లీష్ అర్థం కాదనుకుంటారు, కానీ మీరు ఒకసారి చదివితే మీకు ఈజీగా అర్థమైతే ఇంగ్లీష్లో కూడా ఒకసారి చదవడానికి ప్రయత్నం చేయండి క్వశ్చన్, ఒకవేళ అర్థం కాకపోతే. కాబట్టి ఈ విధంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు MMR ఎంత? 43 ఎక్కడ ఉంది? 3 అంటే A3.
అదేవిధంగా అండర్ 5 మోర్టాలిటీ రేట్ 22, అంటే బి ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది B1. అదేవిధంగా సి నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అనేది మనకి ఎంత ఉంది 15 ఉంది, అంటే C2. అదేవిధంగా క్రూడ్ బర్త్ రేట్ D4. A3B1 C2 D4. ఇగో దీనికి సంబంధించి ఆన్సర్ ఇదండి, ఇది దీనికి సంబంధించిన సమాధానం. ఈ ఎట్టి పరిస్థితులను బట్టి పట్టండి, ఇండియా తెలంగాణది మనకు చార్ట్ ఇవ్వడం జరిగింది, ఏదైతే సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో ఆ చార్ట్ను బట్టి పట్టండి. ఖచ్చితంగా మళ్ళీ బిట్ ఉంటుంది, రాసి పెట్టుకోండి. నెక్స్ట్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందని, తెలంగాణ వైద్య విధాన పరిషత్ను ఏర్పాటు చేసిన సంవత్సరం అని అడగడం జరిగింది. చూడండి, తెలంగాణ వైద్య విధాన పరిషత్ను ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే వాస్తవానికి 2016 సంవత్సరంలో ఏర్పాటు చేసిండు. ఈ తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద వాస్తవానికి 175 ఆసుపత్రులు పనిచేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు ఏర్పాటు చేసిండు? 2016లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి 113వ క్వశ్చన్. 2024-25 సంవత్సరంలో 2024-25 సంవత్సరంలో కొడంగల్లో ఏర్పాటు చేయబోతున్న వైద్య సంబంధ కాలేజీ ఏది? ఏమన్నాడు ఇక్కడ చూడండి, ఇది జాగ్రత్తగా గమనించండి. వాస్తవానికి మనకేంటిది 60 సీట్లతో నర్సింగ్ కాలేజీ, 50 MBBS సీట్లతో మెడికల్ కాలేజీ, రెండింటిని కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తానంటే కొడంగల్లో ఏర్పాటు చేస్తాను. కానీ ఇక్కడ ఏమన్నాడు చూడండి, 2024-25 ఇటువంటి క్వశ్చన్లు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. 2024-25 సంవత్సరంలో పర్టికులర్గా ఈ సంవత్సరంలో ఏర్పాటు చేస్తున్న వైద్య సంబంధ కాలేజ్ అంటే 60 సీట్లతోటి నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. MBBS కాలేజీని ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే 50 సీట్లతోటి 2025-26 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ 24-25 అన్నారు కాబట్టి ఇక్కడ ఏ మాత్రమే కరెక్ట్, ఏ మాత్రమే దీనికి సంబంధించి సరైన వ్యాఖ్య అని చెప్పొచ్చు. దీన్ని ఎప్పుడు 2025-26లో మనకు MBBS కాలేజీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందని చూడండి. నెక్స్ట్ చూడండి 114 క్వశ్చన్. 114 క్వశ్చన్ చూడండి, మనకు ఈ క్రింది వానిలో మాతా శిశు కిట్ అంటే MCH కిట్, ఒకప్పుడు KCR కిట్ అనేటోళ్ళం, ఇప్పుడు MCH కిట్ అంటున్నాం. దానికి సంబంధించి ఈ క్రింది వానిలో సరి అయిన వ్యాఖ్య ఏది? సరైన వ్యాఖ్య అంటున్నాం చూడండి. ఆప్షన్ ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం అన్నాడు. అదేవిధంగా దీన్ని 4 దశల్లో ఆర్థిక సాయం అందిస్తారన్నాడు. అదేవిధంగా ఈ కిట్లో 10 రకాల వస్తువులు ఉంటాయి అన్నాడు. 10 రకాల వస్తువులు ఉంటాయి అన్నాడు. వాస్తవానికి ఆప్షన్ ఏ వాస్తవానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించే ఉద్దేశంతో MCH కిట్ అనేది ప్రారంభమైంది. దీనిలో 4 దశల్లో ఆర్థిక సాయం అందిస్తారనేది కరెక్టే. మరి ఈ కిట్లో 10 రకాలు కాదండి, 14 రకాల వస్తువులు అనేటివి ఉంటాయి. అంటే మాతా శిశువుకు సంబంధించి 14 రకాల వస్తువులతో పాటు 12,000 రూపాయలు అబ్బాయి పుడితే, అమ్మాయి పుడితే 13,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎన్ని డెలివరీకి ఇస్తారు? 2 కాన్పులకు మాత్రం అందించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటిది సరి అయిన వ్యాఖ్య అన్నాడు కాబట్టి దీనికి సంబంధించి AB అనేది దీనికి సంబంధించిన సమాధానం. ఎప్పుడు ప్రారంభమైంది? 2017లో ప్రారంభమైంది. దేనిగా ప్రారంభమైంది? KCR కిట్గా ప్రారంభమైంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత KCR కిట్కు మంగళం పాడుతూ ఏం తీసుకొచ్చింది? MCH కిట్ను తీసుకురావడం జరిగింది. ఇక ఆర్థిక సాయం తెలుసు మనకు 12,000, మనకు 4 దశల్లో ప్రోత్సాహకాన్ని అందిస్తారు. 13,000, 12,000, 13,000 వరకు, 12,000 వరకు, 13,000 అమ్మాయికి, 12,000 అబ్బాయికి. ఓకే రైట్. నెక్స్ట్ 115 క్వశ్చన్ అండి. న్యూట్రిషన్ కిట్కు సంబంధించి న్యూట్రిషన్ కిట్ ఏదైతే ఉందో ఈ కిట్ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? న్యూట్రిషన్ కిట్ అనే కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభమైంది అని చూసినట్లయితే మనకు 2022 డిసెంబర్ 21వ తేదీన న్యూట్రిషన్ కిట్ అనే కార్యక్రమం ప్రారంభం. మరి ఈ న్యూట్రిషన్ కిట్ ఎప్పుడు ప్రారంభమైంది? 2022 డిసెంబర్ 21న ప్రారంభమైంది. ఎందుకు ప్రారంభించిన న్యూట్రిషన్ కిట్? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో గర్భిణీ స్త్రీలకు మనకు అంటే పౌష్టికాహారాన్ని, ఆరోగ్య సదుపాయాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ న్యూట్రిషన్ కిట్ అనేది ప్రారంభించడం జరిగింది. మరి ఈ న్యూట్రిషన్ కిట్లో ఏముంటాయా అంటే వాస్తవానికి చూస్తే దీంట్లో ఏముంటాయా అంటే పోషకాహార మిశ్రమం ఉంటుంది. అంటే ఈ మిశ్రమాలు గుర్తుపెట్టుకోకుండా ఏం కాదు, 1 కిలో పోషకాహార మిశ్రమం ఉంటుంది. అంటే ఎంత ఉంటుంది? 1 కేజీ ఉంటుంది. అదేవిధంగా ఖర్జూరం, అంటే ఏదైతే ఖర్జూరం ఉంటుందో, డేట్స్ ఉంటుందో ఆ ఖర్జూరం సంబంధించి 1 కేజీ ఉంటుంది. అంటే ఖర్జూరం ప్యాకెట్ 1 కేజీ ఉంటుంది. అదేవిధంగా 1/2 కేజీ నెయ్యి ఉంటుంది. అదేవిధంగా 3 అంటే వాస్తవానికి 3 ఐరన్ సిరప్ బాటిల్స్ ఉంటాయి. అదేవిధంగా 200 గ్రాముల బెల్లం చిక్కి అంటారు. బెల్లం చిక్కి అంటే పల్లిపట్టి, ఇవి ఉంటాయి. ఇది అంతా అవసరం లేదు, ఉన్నా లేకున్నా. అంటే ఒకవేళ క్వశ్చన్ అడుగుతాడు ఏమంటాడంటే ఈ క్రింది వాళ్ళలో న్యూట్రిషన్ కిట్లో ఏముందంటాడు, ఏం లేదంటాడు. ఒకవేళ కొద్దిగా జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది దీనికి సంబంధించిన సమాచారం. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందిస్తారు. నెక్స్ట్
2022 డిసెంబర్ 21న 9 జిల్లాల్లో ప్రారంభించారు. 2023 జూన్లో అన్ని జిల్లాలకు దీన్ని విస్తరించడం జరిగింది. గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించడానికి దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ 116 క్వశ్చన్ చూడండి. 116 క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ప్రతి మంగళవారం మహిళలకు ఆరోగ్య చెకప్లను చేసే ఉద్దేశంతో ప్రారంభమైన కార్యక్రమం ఇది. ప్రతి మంగళవారం మహిళలకు ఆరోగ్య చెకప్లు చేసే ఉద్దేశంతో ప్రారంభమైన కార్యక్రమం ఏంటంటే ఆరోగ్య మహిళ ద్వారా ప్రతి మంగళవారం ఏం చేస్తారు, మహిళలకు హెల్త్ చెకప్ చేసి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఆరోగ్య మహిళ ఎప్పుడు ప్రారంభమైందంటే 2023 మార్చి 8వ తేదీన ప్రారంభం కావడం జరిగింది. ఇట్లా ఆరోహణ అని అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇయర్స్ కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 2023 మార్చి 8వ తేదీన ఆరోగ్య మహిళ అనే కార్యక్రమం కూడా ప్రారంభం కావడం అనేది జరిగింది. ఓకే, మహిళా ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ప్రారంభమైంది. ప్రతి మంగళవారం ఏం చేస్తారు మరి అంటే ప్రతి నెల మంగళవారం రోజు మరి హెల్త్ చెకప్ అనేది అందించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఇది ఒకటి మిస్టేక్ పడ్డది. ఇది చూడండి, సాధారణ మరణాలు అని పడ్డది. వాస్తవానికి సాధారణ మరణాలు ఉన్నదండి. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడానికి మరణాలను ఎప్పుడు ప్రోత్సహించారు, అది గుర్తుపెట్టుకోండి. సాధారణ మరణాలు ప్రోత్సాహం అనేది ఎప్పుడు ఉండదు. చిన్న మిస్టేక్ పడ్డది చూడండి. 117 క్వశ్చన్, తెలంగాణలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైన కార్యక్రమం ఇది. మీరు ఆ క్వశ్చన్ చూసులతోటే ఇది ఎక్కడి క్వశ్చన్ రా నాయన, సాధారణ మరణాలు ఎక్కడదని మీరు అనుకోవచ్చు. మరణాలు అనేది ఉండదు. మరణాలు ఎప్పుడు కూడా మనం ప్రోత్సహించం, ప్రసవాలనే ప్రోత్సహిస్తాం, గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైన కార్యక్రమం ఇది. తెలంగాణలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడం అంటే, సాధారణ ప్రసవాలు అంటే ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో మెయిన్గా ప్రధానమైన సమస్య ఏంటిది, హెల్త్ సెక్టార్లో మెయిన్గా ఎవరైతే ప్రసవాలు జరిగేటప్పుడు ఎక్కువగా సిజేరియన్ డెలివరీస్ జరుగుతున్నాయి, సి సెక్షన్ డెలివరీస్ అంటాం. ఈ సిజేరియన్ డెలివరీస్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాటిని తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే ఉద్దేశంతో మరి వాస్తవానికి ప్రారంభమైన కార్యక్రమం ఏంటిదంటే టీమ్ ఆధారిత ప్రోత్సాహక పథకం, అంటే టీమ్ బేస్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటాం. టీమ్ బేస్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటాం. ఈ టీమ్ బేస్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే 2022 ఆగస్టులో ప్రారంభించడం జరిగింది. ఎందుకోసం, సిజేరియన్ డెలివరీలను తగ్గించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి సిజేరియన్ డెలివరీ తగ్గించి సాధారణ ప్రసవాలు చేసిన సిబ్బంది ఎవరైతే ఉంటారో ప్రసవానికి 3,000 రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తారు. అంటే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, ఏదైనా హాస్పిటల్ కావచ్చు, దాంట్లో ఒక మహిళకు సాధారణ ప్రసవం జరిగితే ఆ మహిళకు సాధారణ ప్రసవం జరిగితే ఆ ప్రసవం చేసిన సిబ్బంది ఎవరైతే ఉంటారో, అంటే ప్రసవం జరిగేలా సాధారణ ప్రసవం జరిగేలా చూసిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి 3,000 రూపాయల ప్రోత్సాహకాన్ని అందించడం అనేది జరుగుతుంది. ఆ ఉద్దేశంతో 2022 ఆగస్టులో మనకు ప్రారంభమైన కార్యక్రమం ఏంటిది, మనకు వాస్తవానికి ఇక్కడ చూస్తే సాధారణ అంటే ఏ కార్యక్రమం, టీమ్ ఆధారిత ప్రోత్సాహక పథకం, టీమ్ బేస్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ప్రారంభం కావడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ చూడండి, ఇక ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. ఓకే, మరి మనకు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో ఎంసీహెచ్ కిట్ ప్రోగ్రామ్ డాటా ప్రకారం 2023-24లో తెలంగాణ ప్రసూతి ఆరోగ్య సూచికలను జతపరచమన్నారు. తెలంగాణ ప్రసూతి ఆరోగ్య సూచికలను జతపరచమన్నారు. మనకు ఆప్షన్ ఏలో మొదటి 3 నెలల్లో రిజిస్ట్రేషన్, అంటే ఎవరు ఒక స్త్రీ గర్భం దాల్చిన తర్వాత మొదటి 3 నెలల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది. అదేవిధంగా మనకు 4 ANC చెకప్, అంటే 4 యాంటీనాటల్ చెకప్, అంటే గర్భానికి ముందు 4 సార్లు చెకప్ చేసుకుంటున్న స్త్రీ. అదేవిధంగా ప్రభుత్వ సంస్థల్లో అంటే ప్రభుత్వ సంస్థాగత ప్రసవాలు, అంటే సంస్థాగత ప్రసవాల్లో ప్రభుత్వ సంస్థాగత ప్రసవాలు. అదేవిధంగా సి సెక్షన్ డెలివరీ చూడండి, సి సెక్షన్ డెలివరీ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇది చూసినట్లయితే మొదటి 3 నెలల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 92% ఉన్నారండి. 92% అంటే A3, ఇక్కడ A3 అవుతుంది. అదేవిధంగా 4 యాంటీనాటల్ చెకప్స్ చేసుకుంటున్న వారు 99.9% ఉన్నారు, అంటే B1 అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వ సంస్థాగత ప్రసవాలు అనేటి 65.8% ఉన్నాయి. 65.8%. ఇక్కడ ప్రభుత్వ సంస్థాగత ప్రసవాలు అంటే C2. అదేవిధంగా లాస్ట్ చూసినట్లయితే సి సెక్షన్ డెలివరీలు మనకు 55.1% ఉన్నాయి, అంటే D4. దీనికి సంబంధించి A3, B1, C2, D4. A3, B1,
C2D4 దీనికి సంబంధించిన సమాధానం ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇదేంటిది, మనకు ప్రసవాలకు సంబంధించిన సమాచారం చూస్తున్నాం. ఇప్పుడు దీన్ని అయితే ఎట్టి పరిస్థితులలో మర్చిపోవద్దు. ఇది ఈసారి నేనైతే ఈ బిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, 100% ఈ బిట్టు మనకు ఇదే విధంగా, లేకపోతే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేతో పోలిస్తే ఏం జరిగిందని అడగచ్చు ఏదన్నా. అంటే ఇదేంటిది, ఎంసీహెచ్ కిట్ ప్రోగ్రామ్ డాటా, ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డాటా. అయితే దీని ప్రకారం ఏం జరిగింది ఇప్పుడు చూడండి. ఎంసీహెచ్ కిట్ ప్రోగ్రామ్ డాటా ప్రకారం మొదటి 3 నెలల్లో రిజిస్ట్రేషన్ అనేది 92.2%, 4 ANC చెకప్స్ అనేవి 99.9%. అదేవిధంగా సంస్థాగత ప్రసవాలు, మొత్తం సంస్థాగత ప్రసవాలు 99.9% తెలంగాణలో జరుగుతున్నాయి. ప్రభుత్వ సంస్థాగత ప్రసవాలు 65.8% జరుగుతున్నాయి. సి సెక్షన్ డెలివరీలు 55.1% జరుగుతున్నాయి. అంటే సిజేరియన్ డెలివరీస్ అనేవి 55.1% జరుగుతున్నాయి. అంటే మొత్తం మహిళలు 100% ప్రసవాలు జరిగితే ఆ 100లో 55 మాత్రమే సి సెక్షన్ డెలివరీస్ జరుగుతున్నాయి. అంటే 55 జరుగుతాయి. అయితే గతంతో పోలిస్తే, గతంలో మొదటి 3 నెలల్లో రిజిస్ట్రేషన్ అనేది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం 85.5 ఉండే తెలంగాణలో, అది 92.2కు పెరిగింది. అదేవిధంగా 4 ANC చెకప్స్ అనేది 70.4 ఉండే, అది పెరగడం అనేది జరిగింది. ఎంత పెరిగింది, 99.9 పెరిగింది. సంస్థాగత ప్రసవాలు స్థిరంగా ఉన్నాయని అక్కడ ఇవ్వడం జరిగింది. 97 ఉంటే 99.9, అంటే సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ లో స్థిరంగా ఉన్నాయని మెన్షన్ చేసింది. ప్రభుత్వ సంస్థల ప్రసవాలు 50% ఉంటే 65.8కి పెరిగినాయి. అదేవిధంగా సి సెక్షన్ డెలివరీస్ అనేవి పెరిగినాయి, తగ్గినాయి. 61% ఉండే 55.1%కి తగ్గినాయి. ఇది ఎట్టి పరిస్థితులలో దీన్ని బట్టి కొట్టండి. నెక్స్ట్ 119వ క్వశ్చన్ చూడండి. 119వ క్వశ్చన్, నవజాత శిశువుల కోసం సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఏ ఆసుపత్రిలో ఏర్పాటు చేసింది? అంటే ఎవరైతే న్యూ బోర్న్ బేబీస్ కోసం మనకు వాస్తవానికి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఎక్కడ ఏర్పాటు చేసిందంటే నీలోఫర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఆసుపత్రిలో? నీలోఫర్ ఆసుపత్రిలో అంటే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఎవరి కోసం? న్యూ బార్న్ బేబీస్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూస్తే తెలంగాణలో మొత్తం 46 ప్రత్యేక నవజాత శిశు కేర్ యూనిట్లు ఉన్నవి. స్పెషల్ న్యూ బార్న్ బేబీ కార్నర్ యూనిట్స్ మనకు తెలంగాణలో ఎన్ని ఉన్నాయి? 46 ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి గడువు కంటే ముందు మరియు తక్కువ బరువులో జన్మించిన వారి కోసం ఏర్పడి, అంటే ఎందుకోసం అంటే స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్స్ అంటే బేబీ కార్నర్ యూనిట్స్ ఎందుకు ఏర్పాటు చేసిందంటే ఎవరైతే పిల్లలు నెలలు నిండక ముందు కానీ అదేవిధంగా తక్కువ బరువుతో కానీ జన్మిస్తారో వాళ్ళ కోసం, వాళ్ళను స్థిరీకరణ సాధించే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నవజాత స్థిరీకరణ యూనిట్లు 44 ఉన్నాయి. న్యూ బార్న్ బేబీ కార్నర్ సెంటర్ అంటే తెలంగాణలో మొత్తం పిహెచ్సిలో 562 ఉన్నాయి. ఈ 562లో న్యూ బార్న్ బేబీ కార్నర్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. న్యూట్రిషన్ అంటే ఏంటిది, పోషకాహార పునరావాస కేంద్రాలు కూడా 17 తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవి. కాబట్టి ఇవి కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఈ క్రింది ఏ సేవలు అందిస్తాను అంటే 108 అంటే మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్, అదేవిధంగా 102 సర్వీసెస్ అనేవి అందించడం జరుగుతుంది. 104 సర్వీస్ అనేవి ఇప్పుడు అందుబాటులో లేవు. 102 అనేది మనకు అమ్మఒడి కార్యక్రమం కింద సేవలు అందించడం అనేది జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి, నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ద్వారా తెలంగాణలో సాధించిన విజయాలకు సంబంధించి సరైన వ్యాఖ్య. అంటే నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా తెలంగాణలో ఏవైతే కొన్ని రకాల వ్యాధులు ఉంటాయో ఆ వ్యాధులు రాకుండా కొన్ని రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఆప్షన్ ఏలో అధిక వార్షిక పరాన్న అంటే ABER, ఓకే, అధిక వార్షిక రక్త పరీక్ష రేటు అధిక వార్షిక రక్త పరీక్ష రేటు ABER అంటాం. 10% కంటే ఎక్కువగా చేస్తున్నారు అన్నారు. అదేవిధంగా మలేరియా పరాన్నజీవి సంభవం 0.05 కంటే తక్కువకు తగ్గించారన్నారు. ఈ రెండు కూడా కరెక్టే. అంటే ABER అనేది పెరిగింది, 10% కంటే ఎక్కువ చేస్తారు. అంటే రక్త పరీక్ష రేట్ అనేది ఎక్కువ ఉంది. అదేవిధంగా మలేరియా పరాన్నజీవి సంభవం అనేది 0.05 కంటే తక్కువగా ఉంది. ఇవి రెండు కూడా దీనికి సంబంధించి సరి అయిన సమాధానాలే. ఇక్కడ చూడండి, అంటే నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ అనేది మరి దేనికోసం ఏర్పాటు చేసిందంటే మలేరియా, పైలేరియాసిస్, డెంగ్యూ, చికెన్ గున్యా, జపనీస్ ఎన్సిపాలిటిస్, అదేవిధంగా అంటే ఇటువంటి వ్యాధి జపనీస్ ఎన్సెపాలిటిస్ అన్నట్టు. ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాధుల నియంత్రణ కోసం దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సక్సెస్ ఏమైంది, ABER అనేది మనకు
10% కంటే ఎక్కువ చేస్తారు. మలేరియా పరోన్న జీవి సంభవం APR అంటాం. వాస్తవానికి ఇది ఎంత అంటే 0.05 కంటే తక్కువగా ఉంది. మలేరియా సంభవం కూడా తక్కువగా ఉందనే అంశాన్ని కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 122వ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2024 ప్రకారం ICDS కు సంబంధించి సరైన వ్యాఖ్య. తెలంగాణ రాష్ట్రంలో ICDSలు ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించిన సమాచారం ఇక్కడ చూస్తే తెలంగాణలో మొత్తం 149 ICDS ప్రాజెక్టులు ఉన్నాయి. 149 ఉన్నాయి, ఇది కరెక్టే. ఆప్షన్ బి 30,000కు పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ఇది కూడా కరెక్టే. 14 లక్షల మంది 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు లబ్ధి పొందడం అనేది జరుగుతుంది. 14 లక్షల మంది లబ్ధి పొందుతున్నారా? ఒక నిమిషం, ఇది కూడా కరెక్టే. ఓకే, ఇది కూడా కరెక్టే. వాస్తవానికి ఇక్కడ చూస్తే తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం తెలంగాణలో ICDS ప్రాజెక్టులు 149 ఉన్నాయి. 149 ఉన్నాయి. దీంట్లో 25 మనకు గిరిజన ప్రాంతాల్లో ఉంటే 25 పట్టణ ప్రాంతాల్లో 99 మనకు ఎక్కడున్నాయంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 30,000కు పైగా అంటే 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలు 35,700 ఉన్నాయి. అదేవిధంగా 35,700 అంగన్వాడీ టీచర్లు, 35,700 అంగన్వాడీ వర్కర్లు కూడా ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా 14 లక్షల మంది 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు దీని వారు లబ్ధివంతాలు. దీనికి సంబంధించి ఈ 3 కూడా కరెక్టే. చూడండి ఇక్కడ దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్. 4 లక్షల మంది గర్భిణీ స్త్రీలు కూడా ఈ ICDS ద్వారా లబ్ధి పొందడం అనేది. నెక్స్ట్ 124 క్వశ్చన్. నెక్స్ట్ 124 క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాళ్ళలో మహిళా హెల్ప్ లైన్ ను గుర్తించము. వాస్తవానికి మహిళా హెల్ప్ లైన్ ఏంటిది? వాస్తవానికి ఇక్కడ 181 అనేది మహిళా హెల్ప్ లైన్ కి సంబంధించిన సమాచారం. 181 అనేది మహిళా హెల్ప్ లైన్. ఇది 1098 అనేది చైల్డ్ హెల్ప్ లైన్. 108 అనేది మనకు ఎమర్జెన్సీ సర్వీస్. చూడండి, 1098 అనేది చైల్డ్ హెల్ప్ లైన్, 181 అనేది ఉమెన్ హెల్ప్ లైన్, 155,209 ఇది చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. 155,209 అనేది మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ హెల్ప్ లైన్. ఈ రెండిట్లలో ఏదో ఒకటి సోషియాలజీలో అన్న దీనిలో అన్న క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. చూడండి, మహిళా మరియు శిశు సంక్షేమ హెల్ప్ లైన్ ఏంటిది? 155,209 లాస్ట్ 209 గుర్తుపెట్టుకోండి. 209. 125 క్వశ్చన్. అంగన్వాడీల్లో పిల్లలకు డే కేర్ సదుపాయం కల్పించడం ద్వారా మహిళా పనిశక్తిని పెంచడానికి ప్రారంభమైన కార్యక్రమం ఏది? మహిళా పనిశక్తిని అంటే అంగన్వాడీల్లో పిల్లలకు డే కేర్ సదుపాయాలు అంటే డే కేర్ సదుపాయాలు అంటే ఏంటి? మహిళలు పని అంటే మహిళలకు యొక్క పని భాగస్వామ్యం రేటు పెంచాలంటే మహిళలకు ఏంటిది? పిల్లల యొక్క సంరక్షణ ఉంటుంది. ఆ పిల్లల యొక్క సంరక్షణ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కడ ఏర్పాటు చేయాలి? అంగన్వాడీల్లో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించబడ్డ కార్యక్రమం ఏంటంటే పాలనా అనే కార్యక్రమం. ఏ కార్యక్రమం? పాలనా అనే కార్యక్రమం. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమం. అంటే పాలనా అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ అంగన్వాడీ కమ్ క్రేచ్. ఎందుకోసం? మెయిన్గా మహిళ యొక్క శ్రామిక శక్తి పెంచడానికి, పిల్లలకు డే కేర్ సౌకర్యాలను కల్పించడానికి ప్రారంభం. మిషన్ శక్తిలో భాగంగా ఈ కార్యక్రమం 2022లో ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆవరణలో ఉన్న 15,640 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉంటే దాంట్లో 15,640 ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు కావచ్చు వాటి ఆవరణలో ఉన్నాయి. వాటి ఆవరణలో ఏవైతే మనకు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఉన్న దాంట్లో ఈ పాలనా అనే కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఎందుకు అమలు చేస్తారు? ఎవరైతే పిల్లలు ఉంటారో పిల్లలకు డే కేర్ సదుపాయాన్ని కల్పించాలి. డే కేర్ సదుపాయాన్ని కల్పించడం ద్వారా మహిళా పనిశక్తిని, శ్రామిక శక్తిని పెంచే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, గర్భిణీ బాలింతలు మరియు పిల్లలకు అనుబంధ న్యూట్రిషన్ను అందించడానికి 2015 సంవత్సరంలో ప్రారంభమైన కార్యక్రమం. 2015లో గర్భిణులకు, బాలింతలకు, అదేవిధంగా పిల్లలకు మరి అనుబంధ న్యూట్రిషన్ అందించడానికి ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం ఎప్పుడు? 2015లో ప్రారంభమైంది. గర్భిణీలకు, బాలింతలకు మరియు పిల్లలకు అనుబంధ పోషకాహారాన్ని అందించడానికి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు మరియు బాలింతలకు ప్రతిరోజు మధ్యాహ్నం పోషక విలువలతో కూడిన వేడి ఆహారాన్ని మరియు అదేవిధంగా 200 మిల్లీలీటర్ల పాలను అందించడం అనేది జరుగుతుంది. చూడండి, ఎవరి కోసం? ఆరోగ్య లక్ష్మిలో భాగంగా ఏమి ఇస్తారని చూడండి. గర్భిణులకు, బాలింతలకు మధ్యాహ్నం భోజనం పోషక విలువలు, నూనెలు, మసాలాలు, అదేవిధంగా కూరగాయలు, ప్రోటీన్స్ అన్ని కలిగిన సంపూర్ణ ఆహారాన్ని అందిస్తారు. రోజు మధ్యాహ్నం సంపూర్ణ ఆహారాన్ని అందిస్తారు. 200 మిల్లీలీటర్ల పాలను కూడా అందిస్తారు. చిన్నపిల్లలకు 2.5 కేజీల
బాలామృతం అంటే ఇప్పుడు బాలామృతం అనే కార్యక్రమాన్ని కూడా దేంట్లో భాగంగా అమలు చేస్తారో దీంట్లో ఆరోగ్య లక్ష్మిలో భాగంగానే అమలు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా అదేవిధంగా అంటే 16 ఎగ్స్ను కూడా అందించడం జరుగుతుంది. 16 కోడిగుడ్లను కూడా అందించడం జరుగుతుందనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఇస్తారు 16 కోడిగుడ్లు? పిల్లలకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ పోషణ అభియాన్ 127 క్వశ్చన్ అండి. లాస్ట్కి వచ్చేసిన పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో ఎన్ని గ్రామ పంచాయతీలు పోషణ్ గ్రామ పంచాయతీలుగా గుర్తించారు? ఎన్ని గ్రామ పంచాయతీలను పోషణ్ గ్రామ పంచాయతీలుగా గుర్తించారంటే వాస్తవానికి పోషణ అభియాన్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 714 గ్రామ పంచాయతీలను పోషణ్ గ్రామ పంచాయతీలో గుర్తించారు. పోషణ్ గ్రామ పంచాయతీలో గుర్తించి ఆ పోషణ అభియాన్లో భాగంగా ఈ 715 గ్రామ పంచాయతీలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలు, సర్పంచులు, అదేవిధంగా ఏఎన్ఎంలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ 2580 మంది సిబ్బందికి ఈ పోషణ అభియాన్లో భాగంగా 714 గ్రామాల్లోని 2580 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు? పోషకాహారం పైన పోషణ గురించి మరి అవగాహన కల్పించడానికి పైలట్గా 714 గ్రామ పంచాయతీలను ఎంచుకున్నారనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, 714 గ్రామాలను గుర్తించారు, 2500 మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 2024 మార్చిలో 15 రోజుల పాటు పోషణ్ పక్వాడా క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. పోషణ్ పక్వాడా క్యాంపెయిన్ 2024 మార్చిలో ఎన్ని రోజులు నిర్వహించారు? 15 రోజులు నిర్వహించారు. ఎప్పుడు నిర్వహించారు? పోషణ అభియాన్లో భాగంగా పోషణ్ పక్వాడా క్యాంపెయిన్ 15 రోజులు 2024 మార్చిలో నిర్వహించడం జరిగింది. ఎందుకు నిర్వహించాలంటే ఎవరైతే అంటే పోషకాహారం పైన అవగాహన కల్పించడానికి మనకు ఏదైతే లోకల్ అంటే మనకు స్థానికంగా లభించే ఆహారాల గురించి, ఆహారం యొక్క ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం పోషణ్ పక్వాడా అనే కార్యక్రమాన్ని పోషణ అభియాన్లో భాగంగా నియమించారు. అంటే భాగంగా గుర్తించడం అనేది నిర్వహించడం అనేది జరిగింది. కాబట్టి వాస్తవానికి ఎందుకు స్థానికంగా అంటే మనం ఏదేదో బయట చిరుతిళ్ళు తింటాం కానీ మంచి ఫుడ్ అనేది మన దగ్గరనే లభిస్తుందిరా నాయన, అవి తినండిరా నాయన అని చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. పోషణ అభియాన్ అనే కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది అనేది మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 128వ క్వశ్చన్, సమగ్ర పిల్లల రక్షణ కార్యక్రమం ఐసిపిఎస్ స్థానంలో ప్రారంభమైన కార్యక్రమం ఏది? ఐసిపిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్. 2009వ సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ ప్రారంభమైంది. దీని స్థానంలో కొత్తగా ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ కార్యక్రమం ఏంటిదంటే మిషన్ వాత్సల్య కార్యక్రమం. ఏ కార్యక్రమం? మిషన్ వాత్సల్య అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ మిషన్ వాత్సల్య అనే కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైందో కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. అదేవిధంగా ప్రధానమంత్రి పోషణ శక్తి నిర్మాణం అనేది ఏ కార్యక్రమం స్థానంలో ప్రారంభమైందో కూడా కామెంట్ రూపంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. చూద్దాం ఎంతమందికి నాలెడ్జ్ ఉందో, ఎంతమంది తెలుసు. నెక్స్ట్ 129వ క్వశ్చన్ చూడండి, తెలంగాణలో అత్యధిక అంగన్వాడీ కేంద్రాలు ఉన్న జిల్లాలను గుర్తించము. తెలంగాణలో అత్యధికంగా అంగన్వాడీ కేంద్రాలు అత్యధికంగా ఉన్న జిల్లాలు చూస్తే భద్రాద్రి, నల్గొండ జిల్లాలో అత్యధికంగా తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలు అత్యధికంగా ఉన్నాయి. భద్రాద్రి, నల్గొండ అంటున్నా. ఇక్కడ చూడండి, నల్గొండ, భద్రాద్రి అంగన్వాడీ కేంద్రాలు అత్యధికంగా ఉన్న జిల్లా నల్గొండ, భద్రాద్రి జిల్లాలో భద్రాద్రిలో అత్యధికంగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్వాడీ ప్రాజెక్టులు అత్యధికంగా ఉన్న జిల్లాలు భద్రాద్రి, నల్గొండ. ప్రాజెక్టులు అంటే భద్రాద్రి, ప్రాజెక్టులు అత్యధికంగా ఉన్న భద్రాద్రి, కేంద్రాలు అత్యధికంగా ఉన్న నల్గొండ. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు అత్యల్పంగా ఉన్న జిల్లా ములుగు, సిరిసిల్ల. అదేవిధంగా అంగన్వాడీ ప్రాజెక్టులు అత్యల్పంగా ఉన్న జిల్లాలు సిరిసిల్ల, జయశంకర్ జిల్లాలు. ఈ సమాచారాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అడిగితే అడగచ్చు. చూడండి, అంగన్వాడీ కేంద్రాలు అత్యధికంగా ఉన్నది నల్గొండ జిల్లా, అంగన్వాడీ ప్రాజెక్టులు అత్యధికంగా ఉన్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అంగన్వాడీ కేంద్రాలు అత్యల్పంగా ఉన్నది ములుగు జిల్లా, ములుగు కేంద్రాలు. అదేవిధంగా ప్రాజెక్టులు అత్యల్పంగా ఉన్నది మనకు సిరిసిల్ల జిల్లా. కాబట్టి మొత్తం తెలంగాణలో 35,700 కేంద్రాలు ఉన్నాయి, 149 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ అంశాలు గుర్తుపెట్టుకుని ప్రాజెక్టుల అంశాలు గుర్తుపోయినా అంగన్వాడీ కేంద్రాలు అత్యధికంగా ఉన్న జిల్లా నల్గొండ, అత్యల్పంగా ఉన్నది ములుగు జిల్లా. ఈ అయితే బండ గుర్తు గుర్తుపెట్టుకోండి, మిగతాది మర్చిపోయినా కానీ పర్లేదు. ఓకే, మొత్తం మీద మనం ఈరోజు దాదాపుగా మరి 129 క్వశ్చన్లు డిస్కస్ చేసాం. ఇంకో క్వశ్చన్ నేను రాయలేదు చూడండి. ఇక్కడ చూడండి, మనం ఎంఎస్ఎంఈ పాలసీలో ఒక క్వశ్చన్ ఇవ్వడం అనేది మర్చిపోయినాం. చూడండి, ఎంఎస్ఎంఈ పాలసీ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే ఎంఎస్ఎంఈ పాలసీలో ఒక అంశాన్ని మెయిన్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోదు. దీనిపైన కూడా బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎంఎస్ఎంఈ పాలసీలో ఏమని చెప్పిందంటే వాస్తవానికి ఎంఎస్ఎంఈల యొక్క పెట్టుబడి అనేది వాస్తవానికి 2000 అంటే సగటు పెట్టుబడి అనేది 2018వ సంవత్సరంలో
1 కోటి రూపాయలు ఉంటాయి. 1 కోటి రూపాయలు ఉంటాయి. ఆ 1 కోటి నుంచి ఎంతకు పెరిగిందంటే వాస్తవానికి 2.15 కోట్లకు పెరిగింది. అంటే ప్రస్తుతం ఎంఎస్ఎంఈల యొక్క సగటు పెట్టుబడి ఎంత అంటారు? ఎంఎస్ఎంఈల యొక్క సగటు పెట్టుబడి ఎంత అంటారు? సగటు పెట్టుబడి ఎంత అంటే మనం ఆన్సర్ చేయాలి. కాబట్టి సరే 2.15 కోట్లకు పెరిగిందని ఎంఎస్ఎంఈల యొక్క సగటు పెట్టుబడి అనేది పెరిగింది. 2023 నాటికి 2018 నాటికి ఎంత ఉంటే 1 కోటి ఉంటే అది 2.15 కోట్లకు పెరిగింది. అదేవిధంగా టీజీ ఐపాస్ ఏదైతే ఉందో మనకు ఎప్పుడు వచ్చింది అనుకున్నాం? 2014లో వచ్చింది. ఈ టీజీ ఐపాస్ వచ్చిన తర్వాత మరి వాస్తవానికి ఎంఎస్ఎంఈల యొక్క రిజిస్ట్రేషన్ అనేది ప్రతి సంవత్సరం వాస్తవానికి 10 to 15% వృద్ధి చెందుతూ రావడం జరిగిందని కూడా పేర్కొనడం జరిగింది. ఇవి ఇంపార్టెంట్ అంశాలు. నేను క్వశ్చన్లలో ఫ్రేమ్ చేయలేదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇవి ఇక్కడ దాకా చెప్పిన. దాదాపుగా 130 క్వశ్చన్లు మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఒక PR&RD అర్బన్ డెవలప్మెంట్ మాత్రం మిగిలింది. అదేవిధంగా ఇంకొకటి ఉన్నది కానీ అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. దీని నుంచి వీలైతే ఒక 10 క్వశ్చన్లు మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. చూద్దాం, వీలైతే 10 క్వశ్చన్లు టెలిగ్రామ్లో ఇస్తా. ఇంకా కూడా టెలిగ్రామ్లో జాయిన్ కాకపోతే జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పటి వరకు మొత్తం కూడా మరి 130 క్వశ్చన్లు, దాదాపు 129, 130 క్వశ్చన్లు డిస్కస్ చేయడం జరిగింది. చాలా అంశాలు పూర్తిగా డీప్గా చర్చించడం అనేది జరిగింది. దీంట్లోంచి ఖచ్చితంగా వస్తాయని నేను భరోసా ఇస్తున్నా. మీరు దీన్ని తూచా తప్పకుండా పాటించి ఎగ్జామ్లో ఖచ్చితంగా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్లో విజయవంతమై మరి మీరు అనుకున్న లక్ష్యాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మళ్ళీ ఎగ్జామ్ తర్వాత కలవడానికి ప్రయత్నం చేద్దాం. వీలైతే రేపు లాస్ట్ మినిట్లో ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తా. నాకు వీలైతే చేస్తా, చేయకపోతే మళ్ళీ ఎగ్జామ్ తర్వాత మరి కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా మరి జాబ్ వచ్చిన వాళ్ళు అయితే సంతోషంగా జాబ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ జాబ్ మిస్ అయింది అనుకుంటే, దాదాపు అందరికీ రావాలని కోరుకుంటున్నా. మిస్ అయితే ఎకానమీ కావాలంటే నా దగ్గర జాయిన్ కండి. మీకు 100% మీకు ఎకానమీ నేర్పించే బాధ్యత నాది. మీకు జీరో నాలెడ్జ్ ఉన్న ఎకానమీలో నేర్పించే బాధ్యత నాది. ఓకే, అదేవిధంగా మరి అందరూ ఖచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మరి ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటికైనా లైక్ కొట్టండి వీడియోకు. మీ అభిప్రాయాలు ఏమున్నా కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.